వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలే. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, బెంగాల్, అటు వెస్ట్ బెంగాల్ వైపు గట్టిగానే దృష్టి పెట్టారు. అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏ చిన్న అవకాశాన్ని, ఏ చిన్న సందర్భాన్ని కూడా వదలకుండా దాన్ని రాజకీయంగా ఎదుగుదలకి బలపడడానికి, ప్రజల ఆదరణ చూరగొనడానికి ఉపయోగించుకోవాలనే స్ట్రాటజీని చాలా పకడ్బందీగా అమలు చేస్తుంది బీజేపీ. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు నాయకత్వాలని మార్చుకోవడం, తదనుగుణంగానే క్యాడర్ని మరింత గేరప్ చేయడం, దాంతోపాటు ప్రజల్లో ఎప్పటికప్పుడు వచ్చే సమస్యల్ని అందిపుచ్చుకోవడం, ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన పరిస్థితి మనకి కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు బాగా ఎక్కువైపోయాయని బీజేపీ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కేంద్రానికి ఫిర్యాదు చేయడం, కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకెళ్లడం, ఇవన్నీ జరిగాయి. ఆందోళనలు కూడా చేశాయి. బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా చేశాయి. అయితే నాయకత్వం మారిన తర్వాత బీజేపీలో రాష్ట్ర నాయకత్వం మారడం, కన్నా లక్ష్మీనారాయణ గారి ప్లేస్లో సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత స్తబ్దత వచ్చింది. ఎందుకో బీజేపీ సైలెంట్ అయ్యింది అనే ఒక వాతావరణం ఎందుకో వచ్చింది. ఆ రకమైన చర్చ కూడా జరుగుతుంది రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో. అలాంటిది ఒక్కసారిగా బీజేపీ గేరప్ అయింది. దానికి అంతర్వేదిలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం, యాత్ర చేసే రథాన్ని ఎవరో దుండగులు తగలబడింది, దుండగులు తగలబెట్టారు అనేది ఒక అనుమానం, ఒక బాధ, ఒక ఆవేదన హిందూ వర్గాల నుంచి. దాన్ని వెంటనే అందిపుచ్చుకుంది భారతీయ జనతా పార్టీ. సహజంగానే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందుండేది బీజేపీ కాబట్టి దాన్ని అందిపుచ్చుకున్నారు. హిందూ సంఘాలతో కూడా కలిసి పెద్ద ఎత్తున దాని మీద ఈ కరోనా టైంలో కూడా ప్రజలందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా ఒక మూమెంట్ తీసుకురాగలిగారు. మరుసటి రోజు నాయకులందరూ దీక్షలు కూడా చేయాలని పిలుపునిచ్చుకోవడం, సిబిఐతో దర్యాప్తు చేయాలనే డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడం, సాయంత్రానికల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సిబిఐకి ఆదేశిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగిపోయాయి. నిజానికి వేరే పార్టీ ఎవరైనా అడిగితే ప్రభుత్వం అంత తొందరగా సిబిఐకి ఇచ్చేది కాకపోయి ఉండొచ్చు, బీజేపీ కాబట్టి ఇచ్చింది. ఇక్కడ బాగా గుర్తుంటే భారతీయ జనతా పార్టీ 2 స్థానాల నుంచి 82 స్థానాలకు వెళ్ళింది అద్వానీ గారి రథయాత్ర. భారతీయ జనతా పార్టీని ఆ స్థాయికి తీసుకెళ్ళి ఇవాళ ఇంత నిరాఘాటంగా కొనసాగుతుందంటే ఆ పునాదులే, ఆ రథయాత్ర తాలూకు ఆ జాడలే. అంతర్వేది ఘటన అది దురదృష్టకరమైన ఘటనే అయినప్పటికీ అది ఏపీలో బీజేపీకి ఏమన్నా ఒక రథయాత్రలాగా ఉపయోగపడుతుందా అధికారంలోకి రావడానికి అనేది ఒక చర్చ జరుగుతోంది. అలాగే దాన్ని సోము వీర్రాజు గారు ఎలా అందిపుచ్చుకుంటారు, కార్యకర్తలను ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద చర్చ. సో ఇలాంటి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన అంశాలే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేనంత హ్యాపీనింగ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఎక్కువగా పొలిటికల్ హ్యాపీనింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా ముందుకు తీసుకెళ్తారు, బీజేపీ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, అమరావతి లాంటి సమస్యల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, ఇంకా చాలా రకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని తమ వైపు ఎలా మరల్చుకోగలుగుతారు అనేది మాట్లాడడానికి మనతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఇవాళ సాటర్డే ఈవినింగ్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. వారితో మాట్లాడదాం. సోము వీర్రాజు గారు నమస్కారం. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. వీర్రాజు గారు, కరోనా టైమ్స్లో గడిచిన వారం రోజులుగా యాక్టివిటీ చాలా ఎక్కువ చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ దయ మాదా దేవుడి దయ ఉండాలి సార్. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారు, తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు, అందరి దయ ఉండాలి. మేమెంత సార్ పిల్లలం. ఎనీవే, అంతర్వేది ఘటన దురదృష్టకరమైన ఘటనే అయినప్పటికీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జాతీయ పార్టీగా బీజేపీకి అద్వానీ గారి రథయాత్ర ఎలాగైతే ఒక టేక్ ఆఫ్నిచ్చిందో ఈ అంతర్వేది రథం దుర్ఘటన ఒక టేక్ ఆఫ్ని ఇస్తుంది అనుకోవచ్చా? అవన్నీ మీ ఊహలు. కానీ భారతీయ జనతా పార్టీ
ఒక అంతర్వేది కాదు, అంత క్రితం భీమవరం మావుళ్ళం గుడిలో కానీ, అంత క్రితం నెల్లూరులో కానీ, పిఠాపురంలో కానీ ఇలాంటి అనేక అంశాల యొక్క ఆలోచనలు హిందూ వాదుల యొక్క మనో అభిప్రాయాలు అంతర్వేదిలో ఒక హైప్కు వెళ్ళి ఆ దృష్ట్యా అంత పెద్ద ఎత్తున ఒక సంఘటన మీద ప్రజలు స్పందించారని మనం అర్థం చేసుకోవాలి. అది నిజమే. అది మీరు అడిగిన ప్రశ్న. అసలు ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి అసలు విలువ ఉందా? ఇది వేళ చర్చ జరగవలసింది. అందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడే బొత్స సత్యనారాయణ గారిని చూశాను నేను, అలానే కొంతమంది పెద్దలు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు, మీరు ఇలాంటి అంశాలను వినియోగించుకుంటారా, హిందుత్వ అంశాలని వినియోగించుకుంటారా, మీది హిందూ ఎజెండానేనా, ఇంకేది లేదా? ఇది ఈ విషయాల మీద రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి చర్చ జరగడం చాలా మంచి అంశం. నా ఉద్దేశం కూడా అదే. మసీదులు చర్చ చాలా అవసరం. దీనిలో విస్తృతమైన చర్చ జరగాలనేది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక పార్టీ తీర్మానం చేస్తుంది, చర్చలు కట్టాలని రెండు పార్టీలు తీర్మానం చేసినాయి, చర్చలు కట్టాలని. అలానే ఆ ఫాస్టర్లకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇళ్లు కట్టాలని ఒక పార్టీ, జీతాలు ఇస్తామని ఒక పార్టీ. ఇవి మత రాజకీయాలంటే. మత రాజకీయాలు చేస్తున్నది ఈ రెండు పార్టీలు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. కానీ దీని మీద చర్చలు జరగవు. వాళ్ళందరినీ ఏమంటారంటే, వాళ్ళ మైనార్టీస్కి ఇచ్చుకోవచ్చు అంటారు. మైనార్టీస్కి ఇవ్వవలసింది ప్రజల డబ్బు కాదు. హిందుత్వంలో టెంపుల్స్ కడుతున్నారు, టీటీడీ డబ్బు. హిందుత్వంలో టెంపుల్స్ కడుతున్నారు, గుళ్ళో వచ్చినటువంటి పర్సంటేజ్ని పెట్టి ఆ డబ్బు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వస్తే దాని ద్వారా హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ప్రజల యొక్క డబ్బుతో చర్చలు కట్టకూడదండి. చర్చలు కట్టిస్తున్నది జగన్ ప్రభుత్వం. గతంలో చర్చలు నిర్మాణం చేస్తానని తీర్మానం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. దేవాలయాలు కూల్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మసీదును ముట్టుకోంది తెలుగుదేశం ప్రభుత్వం. విజయవాడలో జలీల్ ఖాన్ ప్రకటించాడు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన జలీల్ ఖాన్, మా మసీదును ముట్టుకుంటే తల బద్దలవుద్దని చెప్పాడు. ఆ వేళ ఏమన్నా మాట్లాడినాయో ఈ ప్రభుత్వాలు? మత రాజకీయాలు ఆ ప్రభుత్వాలు చేసినాయి. గుళ్ళు బద్దలు కొడితే హిందుత్వం అనేది ఒక విస్తృతమైనటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి ఒక ధర్మం. ఈ ధర్మంలో మతానికి తావులేదు. అన్ని మతాలని గౌరవించాలనేది హిందుత్వంలో ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి ఆలోచన. చర్చికి వెళ్తాం, మీకు మొన్న కూడా చెప్పాను, మీరు తీవ్రమైన హిందుత్వవాది అన్నారు, తీవ్రమైన హిందుత్వవాది అన్నారు రెండుసార్లు నన్ను. తీవ్రమైనటువంటి ఆలోచన పరులు హిందుత్వవాదులు. చర్చికి వెళ్తాం మనం, ఇఫ్తార్ ఎందుకు పెడతాం? మీరు వెళ్తారు, నేను వెళ్తాను, ఎవరైనా వెళ్తారు. ఆ మతాలు ఇంకో గుడికి రావే, ఇంకో గ్రంథం చదవే. వాళ్ళ మతాలని ఓట్లుగా చేసుకున్నది మతతత్వ పార్టీలు, అది తెలుగుదేశం వైసీపీ. మేము ఆ విధమైనటువంటి ఆలోచనతో లేము. అలాంటి అంశాల ఆధారంగా రాజకీయాలు నడపం. కానీ హిందుత్వాన్ని చిన్న చూపు చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. దీనికి ఒక పెద్ద పునాది ఉంది. ఈ వ్యవస్థ భారతదేశంలో చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి దాకా ఈవేళ టీటీడీకి వెళ్లి భక్తులు డబ్బివ్వడం, అన్నవరం, దుర్గగుడి, శ్రీశైలం, సింహాచలం, వీటి భూములు కబ్జా చేయాలని అలా వీటిలన్నీ వదిలేస్తారా? వీటి గురించి మేము మాట్లాడకూడదా? అంటే మతత్వమా? ఇది మత రాజకీయాలా? ఈ భూములు ఎప్పుడో ఒక మంచి అభిప్రాయంతో ప్రజానికి ఆ భూములు ఇస్తే, ఆ యొక్క రాజుగారు సింహాచలానికి ఆ భూములు ఇస్తే, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేయాలని, అసలు కంపెనీ లేనటువంటి దానికి భూమి ఇచ్చేవని మంత్రికి లెటర్ రాస్తారు. అమెరికాలో లేదది.
అంటే ఈ భూములు ఇచ్చేయమనా? అంటే దీని గురించి మాట్లాడకూడదా? మేము మాట్లాడితే మేము మతత్వవాదులు, హిందుత్వవాదులు. వాళ్ళు ఇవన్నీ ఆక్రమిస్తే మేము చూస్తూ ఊరుకోవాలి. చూస్తూ ఊరుకోవడానికి అవకాశం లేదు. ఇది ఎజెండానే భారతీయ జనతా ఈ పార్టీ. అంతర్వేదికి సంబంధించి వీర్రాజు గారు, అంతర్వేది ఘటనని చాలా సీరియస్ గా తీసుకున్నారు మీరు. ప్రభుత్వం దిగొచ్చేలాగా కూడా తీసుకున్నారు మీరు, తర్వాత హిందూ సంఘాలు, ఆ హిందూ మహాసభ, వీళ్ళందరూ కూడా, అందరూ మిగతా పార్టీలు కూడా వచ్చారు. జనసేన, మిగతా జనసేన, తెలుగుదేశం వాళ్ళు కమిటీలు వీళ్ళందరూ వేశారు. మొత్తం మీద మీరు ఫ్రంట్ లైనర్స్గా ఉన్నారు. అయితే అంతకుముందు పిఠాపురం జరిగింది, దానికంటే ముందు నెల్లూరులో జరిగింది, ఇంకా చాలా దాదాపు 15-20 ఘటనలు చాలా ఇదిగానే ఉన్నాయి. ఎప్పుడూ లేనంత ఫైర్, ఎప్పుడూ లేనంత దూకుడు అంతర్వేది మీద చూపించారు. సోము వీర్రాజు గారు అధ్యక్షుడైనందువల్లనే ఈ దూకుడు వచ్చిందా? అంతకుముందు ఎందుకు పట్టించుకోలేదు ఎవరు? అలా నేను అనుకోను. ప్రజల్లో ఈ భావం ఉంది. ఈ ప్రభుత్వంలో ఇట్లా హిందూ ఆలయాల మీద అనేక సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ చాలా నిర్లిప్తగా ఉన్నారు. ఇది మా బాధ్యత కాదు అనే అభిప్రాయంతో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇక్కడ పిఠాపురంలో జరిగిన దానికి పిచ్చోడు రాళ్ళు వేశారు అంటారు. చాలా తేలిగ్గా అవి హిందూ మనసుల మీద చాలా గాయపరిచింది. గాయపరిచిన తర్వాత దీన్ని తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది, జనసేన నిర్ణయించింది. ముందుకు వెళ్ళాం. ప్రజల రియాక్షన్ ప్రభుత్వం గమనించింది, దిగి వచ్చింది. ఆ యొక్క మేము చేసినటువంటి డిమాండ్ని ప్రభుత్వం అంగీకరించింది. కరెక్టే. కానీ అంతకుముందున్న స్పీడ్ ఇప్పుడున్న స్పీడ్ అంతకుముందు లేదనేది మాత్రం. ఇప్పుడు సపోజ్ పిఠాపురం ఇష్యూ జరిగినప్పుడు పరిపూర్ణానంద గారు వచ్చి అక్కడ కొంత ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు, ఏదో పాదయాత్ర అన్నారు, సరే అదేదో చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం ఏం స్పందించలా. ఇప్పుడు మాత్రం స్పందించింది. ఇట్ ఇండికేట్స్ బీజేపీ అంటే ఇప్పుడు హిందూ ధర్మం అన్న ఆలయాల కంటే, ఆ భయం కంటే బీజేపీ అంటే భయం ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలామంది మాట్లాడుతున్నారు. సో మీరు ఏది అడిగితే అది చేస్తారు. ఇంకా ఒప్పుకుంటారా దీంతో? మీరు అపోహపడొద్దు. ప్రజా సమస్యల మీద స్పందిద్దాం. ప్రభుత్వం దానికి స్పందిస్తే వెల్కమ్ చెప్తాం. దిగొస్తుంది. ఇలాంటి ఆలోచనతో మనం ఉండకూడదు. ప్రజల యొక్క సమస్యల్ని ఈవేళ ఈ యొక్క అంతర్వేద అంశం కూడా ప్రజలది. ఇట్లా అనేకమైన అంశాలు నేను మొన్న కౌన్సిల్లో ఎండిఓస్ గురించి మాట్లాడా. ఎవరు మాట్లాడలే. దాన్ని ప్రభుత్వం అది కేబినెట్లో చర్చించింది. నేను లాటరీ గురించి మాట్లాడా. ఆన్లైన్ లాటరీ, ఆన్లైన్ ప్యాకాట్ ఏదో ఆడుతున్నారు. దాని మీద ముఖ్యమంత్రికి నేను లెటర్ రాశాను చాలా కాలం క్రిందట. దాన్ని కేబినెట్లో ఆమోదించారు. ఓకే. అంటే ప్రజల సమస్యలు ఇవి. నేను అడిగితే మీరు అడిగితే అనేది కాదు. ఏది అవసరమో కొన్ని అడుగుతాం, కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుమూలంగా అది ప్రభుత్వం నేను అడిగితేనే చేసింది అనే భావనకి నేను వెళ్ళను. ప్రజా సమస్యలు నిరంతరం రాజకీయాల్లో ఉన్నవాళ్ళం అడగడం, ప్రభుత్వం చేయడం కనీస ధర్మం. అది సింహాచలానికి సంబంధించి ఇప్పుడు మీరు మాట్లాడారు. కానీ సింహాచలం చైర్మన్ని ఆగమేఘాలపై తీసుకొచ్చి అంత ముందున్న చైర్మన్ గారిని కనీస సమాచారం కూడా లేకుండా పక్కన పెట్టేసి ఆవిడకి అర్హత లేదు, ఆవిడ అర్హురాలు కాదని కూడా చెప్తున్నారు. అంటే వేరే వేరే వివాదాలు ఏవో ఉన్నాయి, మనకు తెలియదు అవి. ఆమెను తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఆ భూములను ఏదో చేయాలని, ఆ సింహాచలం భూములు ఎవరికో ఇవ్వాలని, వైసీపీలో ఉన్న పెద్ద నాయకుడికి ఈవిడ బినామీ అని, ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి. ఎందుకు బీజేపీ సింహాచలం ఇష్యూని సీరియస్గా టేకప్ చేయలేదు? సింహాచలంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కట్టడాల విషయంలో మేము చాలా సీరియస్గా స్పందించాం. అక్కడ ఏవైతే చిన్న చిన్న నిర్మాణాలు జరుగుతున్నాయో అవి మా బాధవ్ గారు లోకల్గా ఉన్నవాడు, ఆవిడ కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులు, వెంటనే వాటి మీద స్పందించి ఈవో దృష్టికి తీసుకువెళ్ళడం, వాటిని నిలుపుదల చేయడం. మీ కృష్ణ గారు నేను ఒకటే చెప్తున్నా, సింహాచలం దేవస్థానం భూములు కానీ నేను మాట్లాడే ముందే మీ దగ్గర ప్రస్తావించాను. అవును, మేము అట్లనే టీటీడీకి సంబంధించిన ఆలయ భూములు వేలం వేస్తానంటే మేము పెద్ద ఎత్తున
నిరసన దీక్ష చేసాం, ఆపారు ప్రభుత్వం. అట్లనే సింహాచలం, అట్లనే అసలు దేవాలయం ఈవేళ కర్నూలులో మీరు గమనిస్తే చర్చిలు ఉన్నాయండి. కర్నూలులో, శ్రీశైలంలో, అట్లనే ముస్లింలకు సంబంధించి అనేకమైన దుకాణాలు అక్కడ ఉన్నాయండి. కొన్ని కార్యక్రమాలు ఈ రెండు మతాలు చేస్తున్నాయి. అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మీకు ఎక్కడన్నా క్రిస్టియన్ ప్లేస్ లో మనం హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రార్థనలు చేయగలుగుతామా లోపల? అంత ప్రముఖమైన దేవాలయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వ టైంలో జరిగినాయి, ఈ ప్రభుత్వం టైంలో జరుగుతున్నాయి. వీళ్ళు తీసే దమ్ము లేదు. వీటిని ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ. శ్రీశైలం విషయం కావచ్చు, సింహాచలం విషయం కావచ్చు, ఈ రాష్ట్రంలో ఒక్క సెంటు భూమిని కూడా ఎవరన్నా కబ్జా చేయాలి, ఎవరన్నా తీసుకోవాలంటే టచ్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఫైర్ అవుద్ది. టచ్ చేస్తే ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ యొక్క భూముల్ని మేము ఆక్రమిస్తామని ఎవరన్నా అంటే గుండెల్లో గుబులు పెట్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. నేను మీ అందరికి చెప్తున్నా, మీ టీవీ ద్వారా చెప్తున్నా, ఎవ్వరు కూడా వీటిని టచ్ చేయడానికి వీల్లేదు. దేవుడు అనే దాని మీద వారు ఈ యొక్క భూముల్ని ఆక్రమిస్తాం, సింహాచలమే కావచ్చు, ఎక్కడైనా సరే. ఈవేళ ఏదైతే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటన దగ్గర అనేకమైనటువంటి కార్యక్రమాలు, గత ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ చర్చ కట్టించడానికి ప్రయత్నం చేశాడు ఒక భూమిలో. దాని 34 ఎకరాల్లో ఒక అమ్మవారికి ఒక వర్గానికి చెందిన సంబరం చేసుకునేటువంటి ఒక స్థలంలో దాంట్లో చర్చ కట్టడానికి ప్రయత్నం చేశారు. దాని వెంటనే మాణిక్యాలరావు గారు అంతర్వేది భూమికి ఆలయానికి దఖలపరిచారు. నేను మొన్న గమనించాను. వీళ్ళకి ఏమాత్రం కూడా ధర్మం మీద సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి మేము ఎక్కడ జరిగినప్పటికి కూడా ఈ భూములు వాళ్ళు ఎవరన్నా టచ్ చేస్తే మేము అధ్యయనం చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో. దీని మీద ఒక కమిటీ వేయదలుచుకున్నాం. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత ఈ భూములు ఎందుకంటే ధర్మాన్ని మేము దీన్ని ఒక ఎజెండాగా మార్చబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి సింహాచలం భూముల మీద నిఘా ఉంది. అవి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. జరగదు ఆంధ్రప్రదేశ్ లో. అందుకే చెప్తున్నా, జరగదు ఆంధ్రప్రదేశ్ లో. చేస్తున్నా వీర్రాజు గారు, నేను అంతర్వేది రథం ఘటన ఏపీ బీజేకి మరో రథయాత్రేనా అని ఫస్ట్ అడిగింది. అందుకే మీరు దీన్ని ఎజెండాగా చేస్తున్నారని అర్థమైపోయింది కాబట్టి నేను ఆ ప్రశ్నే అడిగాను. అయితే ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉంది. సింహాచలానికి సంబంధించి చైర్మన్గా పెట్టిన సంచయిత గారు భారతీయ జనతా పార్టీ నాయకురాలే. మీ పార్టీ సమాచారం లేకుండా, మీ పార్టీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఆవిడని చైర్మన్ చేసేస్తున్నామంటే మీరు ఎలా ఊరుకున్నారు? ఆవిడ మీద ఇప్పటివరకు చర్య తీసుకున్న దాఖలాలు అయితే నాకు కనిపించలా. ఆవిడ యువమోర్చా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి. ఏమండి, మీరు గమనించలేకపోయారు. ఆవిడ వెంటనే పార్టీలో తీసేశారు. వెంటనే ఇమీడియట్ గా. మీరు గమనించలేదు అనుకుంటున్నాను. అది బయటికి రాలేదు మరి ఆ వార్త అధికారికంగా ప్రకటించారు. రిలీవ్ చేసాం ఆవిడ్ని. లేదే మీరు చూడలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు లెటర్ ఇచ్చారు, ఆవిడ పార్టీలోంచి వెంటనే తొలగించారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కంప్లైంట్ చేసింది అయితే మా దృష్టికి వచ్చింది. బట్ జాతీయ నాయకత్వం చర్య తీసుకుంది రాలేదు. ఎనీవే, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అది ఒక యాంగిల్ లో లేదండి. జాతీయ నాయకత్వం కదా, రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం నుంచి వారిని తొలగించారు ఇమీడియట్ గా. వైసీపీ నాయకత్వం అంత ఇంట్రెస్ట్ ఏంటి చూపించింది అనేది అది వేరే విషయం అనుకోండి. రైట్, ఇందాక మీరు ప్రస్తావించిన అంశాన్ని నేను మళ్ళీ తీసుకొస్తున్నాను. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల విషయంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది క్రిస్టియన్ చర్చిలకు వెళ్తున్నారు, చర్చి ప్రాక్టీస్ చేస్తున్నారు, దళితులే. దళిత క్రిస్టియన్లు బీసీలు అవుతారు కానీ ఎస్సీలు కారు. ఇక్కడ చాలా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమున్నది అంటే, వాళ్ళు అటు ఎస్సీ రిజర్వేషన్ పొందుతూనే ఇటు క్రిస్టియన్లుగా చలామణి అవుతున్నారు అని. దీని మీద కొంతమంది బీజేపీ నాయకులు కూడా గతంలో మాట్లాడారు, దీని మీద ఒక చర్యకు తీసుకోవాలని. సో మీరేమంటారు దీని మీద? మీరేమన్నా దీన్ని కూడా ఎజెండాగా టేకప్ చేసే ఆలోచన ఉందా? దీన్ని కొన్ని పార్టీలు వాడికి రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాయి. గతంలో అవును మేము మాట్లాడాం. తెలుగుదేశం చేసిన తీర్మానం అంటే వాళ్ళందరూ మారిపోయారు కాబట్టి వాడికి ఉద్యోగాలు ఇచ్చేయాలని మీ అభిప్రాయం. నేనేమంటానంటే, నేను ఒకటే కృష్ణ గారు మీకు మనవి చేస్తున్నా, మాకేం కక్ష లేదు. ఒక మంచి ఆలోచన కోల్పోతాం. నేను గుడికి వెళ్తున్నా, నేను చర్చికి వెళ్తున్నా,
మొత్తం క్రిస్టియన్ అయితే వాళ్ళు ఇంకా మీకున్న సంస్కారం, మీకున్న ఆలోచన, మీకున్న ఆవేదన, వాళ్ళు ఈ టెంపుల్కి రారు, ఇంకెక్కడికి వెళ్ళరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే, ఈ భావన ఎక్కువ ఉంటే, అన్ని మతాల్ని గౌరవించే భావన ఎక్కువ ఉంటే అది మంచిదనేటువంటి అభిప్రాయంతో మేము ఉంటాం ఎప్పుడు కూడా. మనం హిందువులు ఎవరిని వ్యతిరేకించాం. హిందువు యొక్క ఆలోచన ఆధారంగా రిజర్వేషన్ ఉండాలా వద్దా మీరు కూడా ఆలోచించండి. అది కోల్పోతే ఒకసారి రిజర్వేషన్ ఇచ్చామనుకోండి, ఇంక ఒక్కడు కూడా హిందూగా మిగలరు కదా. ఆ ఆలోచన కోల్పోతాం కదా. హిందుత్వంలో ఏకత్వంలో భిన్నత్వాన్ని మనం చూస్తాం. కృష్ణ గారు, నేను మొన్న కూడా మీతో సరదాగా లేదా సీరియసే, మీరు దేవుడు లేడని నమ్మినా, కమ్యూనిస్ట్ అయినా, మీ తల్లిదండ్రులు ఆ పేరు పెట్టినందుకు మీరు హిందూగా నిజమైనటువంటి హిందువుడిగానే నేను దేవుడిని నమ్ముతానండి బాబు. మీరు ఎందుకు అనుకుంటున్నారు నమ్మనని? నేను దేవుడిని నమ్ముతాను, జీవిస్తారు. నేను దేవుడిని నమ్ముతాను. ఎస్, నమ్మితే ఆనందం, నమ్మితే ఆనందం. ఎందుకంటే కాకపోతే మూఢత్వం లేదు నాకు. మూకుణ్ణి మూడుణ్ణి హిందువుడికి మూఢత్వం ఉండదు, హిందువుడికి మూఢత్వం ఉండదు, సోమవీర్రాజుకు కూడా మూఢత్వం ఉండదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా మూఢత్వం ఉండదు. ఒకే గ్రంథం, ఒకే దేవుడు అనే వాళ్ళకి అలాంటి సైకాలజీ వస్తుంది. కాబట్టి మనం దాన్ని కోల్పోతాం. కాబట్టి అది మంచిది కాదు అనేటువంటి అభిప్రాయంతో మనం మాట్లాడతాం. దాన్ని రాజకీయాలు ఓట్ల కోసం వాడికి ఏముంది, ఈ సైకాలజీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏముంది? నేను అదే అంటున్నాను సార్. కాదు వీర్రాజు గారు, నేను అంటున్నది అదే. ఇప్పుడు అధికారం కావాలి వాడికి. క్రిస్టియానిటీ అనేది చాలా విపరీతంగా పెరుగుతున్న క్రమంలో దళిత క్రిస్టియన్లను ఎస్సీల నుంచి తప్పించే రాజ్యాంగం చెప్పింది, అది రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. దాని మీద ఎందుకు స్ట్రెస్ చేయడం లేదు అనేది పాయింట్. రాజ్యాంగం చెప్పింది కాబట్టే మతం ఆధారంగా రిజర్వేషన్ లేవది అనేది రాజ్యాంగం. కృష్ణ గారు, మతం ఆధారంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ లేదని స్పష్టంగా చెప్పింది కదా. చెప్పిన సందర్భంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పి అమలు జరుపుతున్నారు ఇప్పటికే. అవును. అట్లనే క్రైస్తవులకు కూడా ఇవ్వాలంటే కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం. అది క్రైస్తవులకు లేదు సార్. నేను అదే అంటున్నా, వ్యతిరేకమైన ప్లీజ్ పాయింట్. మీరు క్రైస్తవులకు లేదు రిజర్వేషన్, క్రైస్తవులకు లేదు. ఎవరైనా దళితులు ఎస్సీలుగా పరిగణించబడుతున్న దళితులు క్రిస్టియానిటీ తీసుకుంటే వారికి ఎస్సీలు కాదు, బీసీలు అవుతారు రాజ్యాంగం ప్రకారం. కానీ క్రిస్టియన్లైన దళితులు కూడా ఇంకా ఎస్సీలుగానే కంటిన్యూ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. దాని మీద బీజేపీ ఏమైనా దృష్టి సారించిందా అని అడుగుతున్నా. మేము ఎవరైతే రిజర్వేషన్లు ఇస్తానన్నారో దాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరైనా క్రైస్తవులు రిజర్వేషన్ కావాలంటే హిందూ మతంలోకి రండి, మీరు రిజర్వేషన్ తీసుకోండి. అంతేగాని మేము మతం మారుతాం కానీ మాకు రిజర్వేషన్ కావాలని అని ప్రభుత్వాలు చెప్తున్నాయి, పార్టీలు చెప్తున్నాయి. అది తప్పని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది. రైట్. మత మార్పిడి మీద ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? మత మార్పిళ్లు ఒక నిరంతరమైన ప్రక్రియ. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కానీ జరుగుతున్నాయి. 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు ఒక 60-70 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. దీన్ని ఏం చేయాలి? ఈ సంస్థలకు డబ్బులు ఎలా నిలుపుదల చేయాలి? అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మా ప్రభుత్వాల్లో జరుగుతున్నాయి. ఈవేళ మీకు తెలుసుకోవాలి. అది మేము ఈవేళ ఆ యొక్క ఏవైతే నిధులు వస్తున్నాయో అవి వస్తే సక్రమంగా ఖర్చు అవుతున్నాయో లేదా ఈ అంశాల మీద మోడీ ప్రభుత్వం కఠినంగా ఉంది. మీకు డౌట్ ఏముంది అందులో? నో ఆంధ్రప్రదేశ్ లో మీరు చాలా సార్లు కొన్ని ప్రకటనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయని నాకు బాగా గుర్తుంది. సాక్షాత్తు విజయవాడలో కనకదుర్గమ్మ పుష్కర ఘాట్లోనే బాప్టిజం ఇస్తున్న దృశ్యాలను కన్నా లక్ష్మీనారాయణ గారు మీ నాయకులు చాలా మంది వాటన్నిటితో కంప్లైంట్ కూడా చేశారు కేంద్రానికి, పోలీసులకి. అలాగే ఇంకొన్ని చోట్ల కూడా దిక్కున్న కాడ చెప్పుకోండి మేము ఇలాగే చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా వచ్చినాయి. సో ఇవి ఎక్కువైపోయినాయి అనే దాని మీద మీ రియాక్షన్స్ ఏంటి? ఇవి ఎక్కువైనాయి అనేది కాదు. ఏ ప్రభుత్వం అన్నా గోదావరిలో బ్యాప్టిస్ట్ ఇచ్చినప్పుడు గోదావరిలో ముంచుతారు, అన్ని నదుల్లోనూ ముంచుతారు, అన్ని చోట్ల జరుగుతాయి, కంటిన్యూస్ గా జరుగుతున్నాయి.
కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. అసలు మనం ఈ పాయింట్ వ్యతిరేకించాలి. ఉమ్, మీరు మతం ఇస్తున్నారు, ఉమ్, మతం ఇచ్చినప్పుడు అసలు ఈ నదుల్లో పవిత్రమైనటువంటి నదుల్లో దాని మీద నమ్మకం లేని దాంట్లో మీరు అసలు ఎందుకు దాంట్లో స్నానం చేయిస్తున్నారు అనేది అదేంటది? అన్ని పార్టీలు నదిలో అన్ని స్నానం చేయొచ్చు, ప్రభుత్వాలు తప్పే ఆలోచన ఉంది. చేయాలి. కాదు సార్, నదిలో స్నానం మరి చేయొచ్చు, అది- తప్పే ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీ మతం తీసుకుంటున్నారండి. అవును, నదిలో స్నానం చేయకూడదు అంటారండి. విశ్వాసం లేదండి, నది మీద విశ్వాసం లేదు. ఆ. అది రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే. అది ఈవేళ మొదలవలేదు కృష్ణ గారు. ఆ. చాలా ఏళ్ల నుంచి అనాదిగా అన్ని నదుల్లో కూడా ఈ బ్యాప్టిజం తీసుకునే సందర్భంలో తీసుకొచ్చి అక్కడే స్నానం చేయించి వాళ్ళకి మతం ఇస్తారు. ఉమ్, అది మీరు ఏమంటారు? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా ఈ ప్రభుత్వంలో అంటారు. అదేని చేద్దాం. ఎక్కువ నేను జరిగితే అనట్లేదు. దాని గురించి కూడా నేనంట ఆలోచిద్దాం. మీరు గతంలో చేసిన మీ నాయకులు మీరు చేసిన ప్రకటనలే ఇటీవల కాలంలో నిన్న కూడా రాష్ట్రపతి గారి దృష్టికి వెళ్ళింది. రాష్ట్రపతి గారు దీని మీద ఏదో ఆదేశాలు ఇచ్చారని కూడా వచ్చింది కదా, మీరు చూశారు. మీ దృష్టికి తెలియకుండా మా దాకా వస్తాయా? ఏమి చెయ్యాలో భారతీయ జనతా పార్టీ అన్ని చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఏ అంశంలో వెనక్కి వెళ్ళదు. ఏ మతాల మతంలో ఆధారంగా ఉండాలి, వ్యవహరించే ఏ మతంలో ప్రభుత్వాన్ని ఉండాలి, ఏ మతాన్ని ఏమండి? స్వీకరించాలి మతాన్ని అనేది వ్యక్తి స్వేచ్ఛ అయినప్పుడు అనేది ప్రజల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అండి. యా దట్స్ దాన్ని మనం ఎవరం మతం. వ్యతిరేకించాం. నేను అదే చెప్తున్నాను సార్, మతం కానీ అనేది ప్ర- ఏ మతం స్వీకరించాలి, ఏ వాళ్ళ మతంలో వ్యక్తిగతమైనటువంటి వెళ్ళాలి ఆలోచన. అనేది వ్యక్తిగతమైన స్వేచ్ఛ అయినప్పుడు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ అయినప్పుడు మత మార్పిడులు ఎజెండా ఎలా అవుతున్నాయి అనే దాంతో పాటుగా దళితుల పైన జరుగుతున్న దాడులను ఎందుకు పెద్దగా దృష్టి పెట్టడం లేదు పార్టీలు? ప్రత్యేకించి బీజేపీ మీద ఈ ఆరోపణ బలంగా ఉంది. దళితుల మీద, దళిత మహిళల పైన చాలా చోట్ల ఘటనలు జరుగుతుంటే బీజేపీ పెద్దగా దృష్టి పెట్టడం లేదు అనే ఆరోపణ ఉంది. దీనికి సోము వీర్రాజు గారు ఏం రైట్? వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లైవ్ షో విత్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు గారు. వీర్రాజు గారు, ఈ మత మార్పిడుల విషయంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా ఇతర సంఘాలు, ఇంకా మాటకొస్తే కొంతమంది బీజేపీ నాయకులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ మీరు దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు, మీరు ప్రస్తుత ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారనే ఆరోపణ మీ మీద. అన్ని ఆరోపణలు సహజంగా చేస్తూ ఉంటారు. ఇది సహజమైన ప్రక్రియ. వాటికి మనం వెరవం. ఏదైతే పెద్దలు ఆలోచన ఉంటాయో దాన్ని పుణుకుపుచ్చుకుని పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా లక్ష్యం. దాన్ని అవాయిడ్ చేయడం, మనకంటూ కొన్ని ఎజెండాలు ఉండడం, ఇవి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలో ఉండవు. ఎందుకంటే ఏదో ఒక బ్రాండ్ వేస్తే మనకి ఏదో లాభం వస్తుందనేటువంటి ఆలోచనతో కొన్ని బ్రాండ్లు వేస్తూ ఉంటారు. ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తగా ఉన్న నాకు ఏ బ్రాండ్ వేసినా నా లైన్ లాక్కుంటుంది. ఈవేళ ఈ అంశంలో మీరు చాలా చురుగ్గా వెళ్ళిపోయారన్నారు. కానీ అవును. అదే మీరు మరలా మీరు వీటిలో వెనకంజలో ఉన్నారు అన్నారు. నేను చాలా స్పష్టంగా పార్టీల యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళ పోకడల్ని నేను ప్రశ్నించాను. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ప్రజలకు సంబంధించిన డబ్బుతో ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడానికి అవకాశం లేనే లేదు, ఇవ్వకూడదు. ఇది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం, నా ఎజెండాలో ఒక అంశం. వెంటనే చర్చలు కట్టడం, ప్రజల యొక్క ధనంతో ఈ ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలి. ఇది నా అంటే స్పష్టమైనటువంటి ఈ ఎజెండా, ఆర్గ్యుమెంట్ లో నా వీర్రాజు గారు, ఈ స్పష్టమైనటువంటి ఆర్గ్యుమెంట్ లో అభిప్రాయం. మీరు అనేది ఏంటి? అసలు పాస్టర్లకు జీతాలు ఇవ్వద్దు, చర్చిలు కట్టొద్దు, అసలు ప్రభుత్వం కట్టొద్దు అంటున్నారా? లేక హిందూ ఆలయాల ద్వారా ఎండోమెంట్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంతో కట్టొద్దు అంటున్నారా? ఎండోమెంట్ ఆదాయం ద్వారా వచ్చేటువంటి డబ్బుతో టెంపుల్స్ కడుతున్నాం. కానీ ప్రజల యొక్క డబ్బుతో చర్చలు కట్టకూడదు. అది ప్రభుత్వాలు నిర్వర్తించకూడదు. ఆ రైట్ అది మీకు లేదు. ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. అలా 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 అనే హక్కు హక్కు మీకు లేదు. అలా అనే హక్కు నాకుంది. లేదు. అలా ఎందుకంటే అనే హక్కు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఇట్స్ ఉంది. సెక్యులర్ కంట్రీ. చెప్పండి. రాజ్యాంగం ప్రకారం ఇది సెక్యులర్ కంట్రీ.
అన్ని మతాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉంటుంది. మీరు అన్న దాంట్లో ఆలయాల ఆదాయాన్ని వాటికి మళ్లించొద్దంటే అర్థం ఉంది, కానీ అసలు సొమ్ము పెట్టి చర్చిలే కట్టొద్దు, వాళ్ళని ఆదుకోవద్దు, వాళ్ళకి ఎలాంటి ఫలాలు ఇవ్వద్దు అనడం కరెక్ట్ కాదేమో. మీరు ఆలోచించండి. అది మీ అభిప్రాయం, అది తప్పు, అది తప్పు. ప్రజలకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ విధమైనటువంటి హక్కు ప్రభుత్వాలకి లేదు. చర్చలు ప్రజల సొమ్ముతో కట్టేటువంటి హక్కు లేదు ఏ ప్రభుత్వానికి కూడా. అది చేయకూడదు. అది తెలుగుదేశం చేసిన తప్పే, అది వైసీపీ చేసిన తప్పే. ఇప్పుడు మీరు అనేదాని ప్రకారం చర్చలు, పాస్టర్లకు జీతాలు, ఈ ముల్లాలకు జీతాలు, వీటితో పాటు హజ్ యాత్రలు, మక్కా యాత్రలు కూడా ఆపేయాలి. కృష్ణ గారు సార్, మీరు ఒక వైపున ఏమంటారు, మీరు వెళ్ళడం లేదండి, జగన్ గారికి అనుకూలంగా ఉన్నారండి అంటారు. కానీ ఇది తప్పండి, ఇలా చేయకూడదు ఈ ప్రభుత్వం అన్నాను అనుకోండి, మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. యా డెఫినెట్ గా నేను నా లైన్ క్లియర్ గా ఉంది, చాలా స్పష్టంగా లైన్ క్లియర్ గా ఉంది. నా లైన్ కూడా చాలా క్లియర్ గా ఉంది, నా లైన్ కూడా చాలా క్లియర్ గా ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దంటున్నా. నేనేమవట్లా, నా పాయింట్ ఒకటే సార్, హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి, మత మార్పు, బలవంతపు మత మార్పు. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఓట్లు ఆధారమైనటువంటి రాజకీయాలు నడిపేటువంటి ప్రభుత్వాలు అవి. స్పష్టమైనటువంటి వైఖరి. నిజమే. నేనేమంటానంటే అది ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి, బలవంతపు మత మార్పిడులను అడ్డుకోండి. ఇప్పుడు నేనున్నాను, నా ఇష్టపూర్తిగా నేను మారాను అనుకోండి, మీరెవరన్నా బలవంతపు మత మార్పిడులను అడ్డుకోండి. అది ఒకటి క్లియర్ సార్. రెండోది, మీకు హక్కు లేదని నేను ఎందుకు అన్నానంటే, పాస్టర్లకు జీతాలు ఇవ్వద్దు, చర్చిలు కట్టొద్దు, ప్రజల సొమ్ముతో కట్టొద్దు అంటే ప్రభుత్వాలు నడిచేదే ప్రజల సొమ్ముతో నడుస్తాయి. కట్టొద్దంటే ఎలాగా? అది మీ వ్యక్తిగతమైన అంశం కృష్ణ గారు, అది మీ వ్యక్తిగతమైన అంశం. హిందువుల డబ్బుతో హిందువులు గుడిలు కట్టాలి, హిందువుల యొక్క డబ్బుతో ధర్మం అనేటువంటి దాంతో మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. మీరు అర్థం చేసుకోండి. అనేకమైన గుళ్ళకి వేల ఎకరాల భూములు ఇచ్చారు, అది హిందూ ధర్మాన్ని నిర్వర్తించాలని. మీకు పెంతుకోస్తు మతానికి చర్చిలు ఉన్నాయి, అలానే లూథరన్ మిషన్ కి అనేకమైన స్థలాలు ఉన్నాయి, అలానే రోమన్ క్యాథలిక్స్ కి అనేకమైన ఆదాయాలు ఉన్నాయి. వాటితో చర్చిలు డెవలప్ చేస్తారు, వాటితో ఫాస్టర్లకు శాలరీస్ ఇస్తారు. ప్రభుత్వాలు ఇవ్వండి, మీరు అర్థం చేసుకోండి. మీకు ప్రభుత్వాలు ఇవ్వవు, మీరు అర్థం చేసుకోండి. ఇతర కంట్రీస్ డబ్బు ఎందుకు వచ్చేది? వాళ్ళకి జీతాలు ఇవ్వమని, వాళ్ళని పోషించమని. మేము ప్రభుత్వాలు ఇవ్వండి. మీరు ఇప్పటికైనా సరే ఒకసారి తిరిగే చూసుకోండి. చూడంగా మీరు ఒక క్రిస్టియన్, నేను చెప్పేది వినాలి మీరు ఒకసారి. మీరు నేను చెప్పేది వినాలి ఒకసారి, దయచేసి వినండి ఒకసారి. నాకు కొంత సమయం ఉందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. చెప్పండి సార్, మీరు నా గెస్ట్ ఇవ్వాలి, చెప్పండి. క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక ఫాస్టర్ ఆదివారం నాడు చర్చికి వస్తే ఆ చర్చికి వెళ్ళేటువంటి సహోదరుడు అతను ఒక సేరు బియ్యం కొంటారు. సేరు అంటే కేజీ. నా చిన్నప్పుడు నేను కిరాణా కొట్టి అమ్మేవాడిని. ఆ కేజీ బియ్యంలో ఒక్క గుప్పుడు బియ్యం తీసి పక్కన పెడతారు. అలా 100 మంది వెళ్తే ఆ చర్చికి 100 మంది 100 గుప్పుళ్ళు బియ్యం తీసి పక్క పెడితే ఆ ఫాస్టర్కి ఒక 25 కేజీలు అవుతాయి. ఆయన వచ్చి ఈ 25 కేజీలు తీసుకుని ఆయన ప్రార్థన చేసి ప్రవచనం చెప్పి అద్భుతంగా కీర్తన పాడించి ఆయన వెళ్ళిపోతారు. పేదవాడు చేసే పని అండి ఇది. ఇది ధర్మం మీద గురు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు చేసే పని అండి ఇది. ఒక ఫాస్టర్ని, ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవుడు తన సొమ్ములో, తన కూలికెళ్ళి సంపాదించినటువంటి సొమ్ములో ఒక గుప్పుడు బియ్యం పక్కకు పెట్టి ఫాదర్కి ఇచ్చేటువంటి సంస్కృతి క్రిస్టియానిటీలో. ఇది జగన్కి తెలవకపోవచ్చు, ఇది చంద్రబాబు నాయుడికి తెలవకపోవచ్చు, ఇది సోమవీర్రాజు స్పష్టంగా తెలుసు. నేను చర్చికి వెళ్ళా, నేను ఆ పేటలో కిరాణా కొట్టమ్మా. అనేకమైన చర్చి ఫాస్టర్లతో నాకు సంబంధం ఉంది. నేను బైబిల్ చదువుతా. నాకు క్రిస్టియానిటీ మీద నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. హిందూ మతానికి సంబంధించి ఇది అనాదిగా జరుగుతున్నటువంటి ఆలోచన. జగన్ గారు వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి కాదు, 300 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. తర్వాత స్వతంత్రం వచ్చే ముందు అనేక మంది మతం మారినటువంటి పెద్దలు, వాళ్ళ కుటుంబాల్లో జరిగే వ్యవహారాలు,
ఒక కోడిగుడ్డు పెడితే అది చర్చికి పట్టుకెళ్ళి ఇస్తారు, దాన్ని పాట పెడతారు. ఒక ఆనపకాయ కాస్తే ఒక బీరకాయ కాస్తే అది ఫస్ట్ది పట్టుకెళ్ళి ఇస్తారు, అది పాట పెడతారు. ఆ డబ్బుతో వాళ్ళకి ఇవ్వాలి. ఇది జరిగేదండి. హిందూ మతానికి సంబంధించిన ఆలయాల విషయంలో గాని లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాల్లో కానీ ఏమాత్రం దాడులో లేకపోతే ఇలాంటి ఘటనలో జరిగినప్పుడు వాటిని అగ్రెసివ్గా తీసుకెళ్లడము, అట్ ది సేమ్ టైం ఈ క్రిస్టియన్ చర్చిలు ఫాస్టర్లకు జీతాలు ఇవ్వడాలు ఇటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ద్వారా మత ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించి బీజేపీ బలపడాలనుకుంటుందా? బలపడాలనుకుంటున్నట్టుగా ఖచ్చితంగా కనపడుతోంది. మీకు తల్లిపాలు ఉగ్గుపోసినప్పటి నుంచి మీకు ఆ లక్షణాలు వచ్చినాయి. నేనింత దీనికి ఇంత విస్తృత ఒక సెక్యులరిస్ట్ అనుకోవడం మీకు మీకనే సెక్యులరిస్ట్ అంటే మనం అన్ని మతాలని సమానంగా చూడడం, అవును, అందరినీ ఒకేలా చూడడం, అందరికీ గౌరవించడం, ఇది మన అభిప్రాయం అని తెలుసుకోవాలి. అంతేగాని నాకు అలాంటి భావం లేదు. నేను చెప్పానుగా, నేను క్రిస్టియన్ మ్యారేజెస్కి వెళ్తా, వాళ్ళు ప్రదానం చేస్తారండి క్రిస్టియన్ మ్యారేజెస్లో, వాళ్ళు మంగళసూత్రం కడతారండి క్రిస్టియన్ మ్యారేజ్లో, వాళ్ళు చుట్లు పెడతారండి క్రిస్టియన్ మ్యారేజ్లో, ప్రదానం చేసిన కార్యక్రమాల్లో నేను పాల్గొంటానండి. అయితే దానికంటూ విధానం ఉందండి కృష్ణ గారు. ఆ విధానాన్ని మీరు ఫాలో అవ్వాలి, మీరు తెలుసుకోవాలి. మీరు కట్టొద్దు అంటే తప్పంటే నేను ఒప్పుకోను, మీ అభిప్రాయం అది, ఇది నా అభిప్రాయం. నేను మీకు వివరంగా చెప్పా, ఇలా జరుగుద్ది సార్, అది చెప్పారు విధానం సార్, అది చెప్పారు, ఇలా జరిగేయండి. కాదండి, బ్రహ్మానంద రెడ్డి శాలరీస్ ఇచ్చాడండి క్రైస్తవులకి, మీరు చెప్పండి. వెంకటరావు చర్చిలకి శాలరీస్ ఇచ్చాడండి వెంకటరావు గారు? లేదు. వాళ్ళు ఇచ్చారా? ఆ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇచ్చాడా? ఇవ్వలేదుగా. ఎవరు ఇస్తానన్నాడు? చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి ఇస్తా అన్నాడు. రాజశేఖర రెడ్డి చర్చిలకు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మీరు రాజ్యాంగంలో ఉంటే అంతకంటే ఏం జరిగిందో అనేది నేను చెప్తున్నాను కృష్ణ గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. అంతకంటే ఏం జరిగిందో అనేది చెప్తున్నా, మీరు హిస్టరీలోకి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు ఓట్ల కోసం ఇస్తున్నారు, అది అర్థం చేసుకోరే మీరు. నాకు అర్థమైంది, ఆమోదించండి. అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది. వాళ్ళు ఎన్టీ రామారావు ఇవ్వలే, బ్రహ్మానంద రెడ్డి ఇవ్వలే, నేను సంజయ్ రెడ్డి ఇవ్వలే. వాళ్ళు ఓట్ల కోసం ఇస్తున్నారు అనేది మీ ఆరోపణ. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు, జీతాలు ఎందుకు ఇస్తారని మీ ఆలోచన మార్చుకోండి. నాకు అర్థమైంది. ఆలోచన కూడా మార్చుకోండి. అసలు నాకు ఆలోచన ఉంటే కదా మార్చుకోవడానికి. సరి చేసుకోండి సార్, నాకంటూ ఆలోచన ఉంటే కదా మార్చుకోవడానికి. నాకు ప్రత్యేకమైన ఆలోచన అంటూ ఉండదు. ప్రజల ఆలోచనే నా ఆలోచన, ప్రజల ప్రశ్నలే నా ప్రశ్నలు. గారు చేసినవి కాదండి, చంద్రబాబు నాయుడు గారు చేసినవి, రాజశేఖర రెడ్డి గారు చేసినవి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కరెక్ట్ అనుకుంటే ఎలాగా? నేను అవి కరెక్ట్ అనడం లేదు. అంత చేసినవి వీర్రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినవి నేను కరెక్ట్ అనడం లేదు, రాజశేఖర రెడ్డి గారు చేసినవి కరెక్ట్ అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కరెక్ట్ అనడం లేదు. అట్ ది సేమ్ టైం మోదీ గారు చేసేది కరెక్ట్ అనను, మీరు చెప్పేది కూడా కరెక్ట్ అనను. నా ఆలోచన ప్రజల ఆలోచన, ప్రజల ప్రశ్నలే నా ప్రశ్నలుగా వస్తాయి మీ దగ్గరికి, ప్రజల ప్రశ్నలే నా ప్రశ్నలుగా వస్తాయి మీ దగ్గరికి. అంతే తప్ప నాకు అసలు ఆలోచన లేదు మార్చుకోవడానికి. పర్టికులర్ గా ఎడ్జ్ మీద ఉన్నాను నేను, నాకేమి కొత్త ఆలోచనలు అంటూ ఏం లేవు. కృష్ణ గారు, మీరు ఒక కొత్త ఎజెండా తీసుకొచ్చారు. నేను కొన్ని అంశాలని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నాకు అవకాశం ఇచ్చారు. మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. లేదండి సంతోషం. మీరు రాష్ట్ర అధ్యక్షులు, మీరు చెప్పాను. అవును, మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు. నేను ఆ ఉద్దేశంలో మాట్లాడలేదు. కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు మీరు ప్రచారం చేస్తున్నారు. అంతే కదా, ఏ ముఖ్యమంత్రులు చేయని వాళ్ళు ఈ ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళాలి నా ఉద్దేశం. అది మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు ధన్యవాదాలు. మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. గతంలో లేనిది కొత్త ట్రెండ్ ఎందుకు తీసుకొచ్చారు అనే దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీరు ఆలోచించండి. యు ఆర్ 100% కరెక్ట్ సార్. కానీ ప్రజలు ఆలోచించుకుంటారు, అది వాళ్ళు చేయడం కరెక్టా, మీరు వ్యతిరేకించడం కరెక్టా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. మేము వారధులు మాత్రమే. తర్వాత ఇక్కడ ఇది మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత కీలకమైన తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంత గందరగోళంగా ఉన్న తరుణంలో
అంటే వివిధ సమస్యల కోణంలో ఉన్నప్పుడు సహజంగా భారతీయ జనతా పార్టీనే మత పార్టీ అని మిగతా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరో వేరే పార్టీలు. ఇవాళ చాలా ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే బీజేపీ చేసిన ఆరోపణ తెలుగుదేశం మత పార్టీ, వైసీపీ మత పార్టీ, బీజేపీ మాత్రమే లౌకిక పార్టీ. కరెక్ట్, అంతేనా? ఎస్, ఇదే చర్చ జరగాలంట. ఇదే చర్చ జరగాలంట. ఎందుకు అంటున్నానంటే కృష్ణ గారు చర్చికి వెళ్తారు, సోమవీర్రాజు చర్చికి వెళ్తాడు. కృష్ణ గారు ఇఫ్తార్ ఇంటికి వెళ్తాడు, సోమవీర్రాజు ఇఫ్తార్ ఇంటికి వెళ్తాడు. మనం మతతత్వవాదులు కాదు. హిందువులు ఎవరో మతపరమైనటువంటి ఆలోచనతో ఆలోచించరు. మేము అలాంటి సందర్భంలో మనం ఎందుకు మతత్వ రాజకీయాలు చేస్తున్నాం? చెయ్యం మనం. కానీ స్పష్టంగా వివరణిస్తున్నాం. వాళ్ళు ఆ మతాలకి ఎందుకు చేస్తున్నారు? అయితే నేను ఒకటి అడుగుతానండి, వాళ్ళ బెత్లెహేం వెళ్ళడానికి డబ్బిస్తున్నారండి, కాశీ వెళ్ళడానికి డబ్బిస్తారా? కాశీ వెళ్ళడానికి హిందువులకి ఎందుకు డబ్బు ఇవ్వడంలా? అవును, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వడంలా? ఇవ్వాలి. వాళ్ళ మతత్వవాదులు అవునా కాదా? కొన్ని మతాలకి ఎందుకు ఇస్తున్నారు? తిరుపతి వెళ్ళడానికి డబ్బు ఇవ్వాలిగా, ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు? ఎందుకు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ఎవరండి? వాళ్ళ మతత్వవాదులు కాబట్టి, వాళ్ళ మతపరమైన ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి. మేము కాదు. మీరు ఇవ్వాలా లేదా చెప్పండి. మీరు ఇవ్వాలి. చెప్పండి. వాళ్ళకి ఇచ్చారండి, అందరితో ఈక్వల్ గా ఉండాలి కదా, ఇవ్వాలి కదా, ఇవ్వాలి. కానీ మరి ఎక్కడుంది ఈక్వాలిటీ? మతత్వవాదులువా? రాజకీయాలు మత రాజకీయాలు ఉంది కదా. సత్యనారాయణ గారు చెప్తున్నారు బీజేపీ మత రాజకీయాలు నడుపుతుందని. కాదండి, బీజేపీ మత రాజకీయాలు నడుపుతుంది. కానీ మనకు పాలసీ ఉంది కదా, మైనారిటీస్ ని ఎంకరేజ్ చేయాలి, మైనారిటీస్ ని ఆదుకోవాలి, మైనారిటీస్ కి హెల్ప్ చేయాలనే ఒక పాలసీ ఉంది కదా. వాళ్ళు మైనారిటీలు కాబట్టి వాళ్ళకి అవసరమైన చేస్తారు. మైనార్టీస్ కి మైనార్టీ కార్పొరేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం దానికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తున్నారు. మీరు అదనంగా ఇవ్వద్దట. మీరు ఇస్తే అందరికి ఇవ్వండి. మీరు అడిషనల్ గా ఎందుకు ఇస్తారు? మదర్సాలు ఉన్నాయి, దానికి డబ్బు ఇస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చింది, మా ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. మదర్సాలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టారు. ఖురాన్ ఒకటే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోమన్నారు మోడీ గారు. మదర్సాలో డబ్బు పెంచారు. టెక్నాలజీ మా ముస్లింలు కూడా అభివృద్ధి చేయాలనేది మా లక్ష్యం. మేము వందే మాత్రం పాడమంటాం అంతే జాతీయత కోసం, జనగణమన పాడమంటాం అంతే జాతీయత కోసం. మిగతా పార్టీ వాళ్ళు చెప్పరు. భారతదేశంలో ఉన్నవాళ్ళు జనగణమన మీరు పాడతారు కదా, వాళ్ళని కూడా పాడమంటున్నాం. భారతదేశంలో పుట్టారు కదా వాళ్ళు, వాళ్ళని కూడా పాడమంటున్నాం అంతే. అంటే మేము మతత్వవాదులు. మీరు చెప్పకపోతే భారతీయులందరినీ వందే మాత్రం పాడండ్రా అని మేమంటే మేము మతత్వవాదు. వాళ్ళు చెప్పకపోతే ఓట్లు వేయించుకుంటే వాళ్ళు సెక్యులరిస్ట్. ఏంటండి కృష్ణ గారి దేశంలో పోకళ్ళు? రైట్, చేసుకోండి మీరు. రైట్, మనం ఇంకొక అంశంలోకి వెళదాం సార్. మాకు వందే మాత్రం పాడమంటే వాళ్ళు మాకు ఓటు వేయండి. తప్పలేదు, వందే మాత్రం పాడమంటే, లేకపోతే ఇంకోటి చేయమంటే వ్యతిరేకించేవాడు అసలు కాదు. కావాల్సింది భారతదేశాన్ని అభిమానించడం, జాతీయతను అభిమానించడం, జాతీయ వాదాన్ని రగులు కొల్పడం భారతదేశంలో. ఇది మా లక్ష్యం. కరెక్ట్, రైట్. సార్ ఇంకొక అంశంలోకి వెళదాం మనం. ఇంకొక అంశంలో కూడా వెళదాం మనం. ఇంత విశాలమైన దృక్పథం ఉన్నా, ఇంత విశాలమైన హృదయం ఉన్నా, విశాలమైన రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ దళితుల్ని ఎందుకు గాలి కొదిలేసింది? దళితుల మీద అంత విపరీతంగా దాడులు జరుగుతుంటే ఎందుకు మీ నోళ్లు పెగలడం లేదు? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు దళితుల మీద దాడులు జరిగినా మేము ఎక్కడా వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని నేను సూటిగా మీ ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నా. ఒక వైసీపీ కార్యకర్త సీతానగరం మండలంలో కంప్లైంట్ ఇచ్చాడు సిరువు మండలం గురించి. కంప్లైంట్ ఇస్తే వైసీపీ కార్యకర్త అక్కడున్న ఒక ఎస్ఐ జనసేన కార్యకర్త, వైసీపీ కార్యకర్త అతను కాదండి. సీతానగరం మండలంలో చేసింది వైసీపీ కాదు సార్. మీరు పొరపాటు, మీరు ఎంక్వైరీ చేయండి. చేయించింది వైసీపీ కార్యకర్త. చెప్పండి. చేయించింది పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి దగ్గరుండి చేయించింది వైసీపీ కార్యకర్త. ఇతను వైసీపీ కార్యకర్త కాదు, బాధితుడు.
బాధితుడు వైసీపీ కార్యకర్త కాదండి. అది నేను చెప్తున్న కృష్ణ గారు, చేయించిన వాడు వైసీపీ నాయకుడు కార్యకర్త కాదు. చేయించింది, కంప్లైంట్ ఇచ్చింది వైసీపీ నాయకుడు. కానీ శిరోముంటను చేయమని ఇచ్చాడా? కానండి ఆ పోలీస్ అధికారులు ఎంత బరి తెగిస్తున్నారు ఈవేళ. ఆయన ఎందుకంటే గుండు గీయించడం. అదే రెండోది, ఈ మధ్యకాలంలో వైజాగ్లో మనం చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఏమంటే గుండు గీసేస్తూ ఆ షూటింగ్ తీస్తున్నారేంటంటే ప్రభుత్వం అంటే భయం ఉందా లేదా? గుండు గీస్తూ షూటింగ్ తీస్తున్నారేంటంటే ఆయన ఎక్కడికో పారిపోతున్నాడు. ఈ మధ్య ప్రభుత్వం అంటే భయం లేదంటే ఎవరికనే. అదేంటంటే నాకు అర్థం కాదు. శిక్షాస్తారని తెలుసు, కానీ ప్రధానికంలో ఎలా వచ్చిందంటే ప్రభుత్వాల మీద ఏమాత్రం భయమైనటువంటి పరిస్థితి లేవండి. ఇవాళ కృష్ణ గారు చర్చించాలి. ఎందుకంటే ఏ వర్గాన్నైనా సరే, ఒక దళితులు లేకపోతే మహిళలు వీళ్ళ మీద చేసే కార్యక్రమాలకి ప్రభుత్వాలంటే భయం కోల్పోయిన పరిస్థితి ఈవేళ. భయం కోల్పోయి ఇది జనరల్ టెండెన్సీ అండి. దీని మీద మనం చర్చించాలి సార్. కనీస సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా, కనీస సామాజిక స్పృహ ఉన్న ఏ సామాజిక కార్యకర్త అయినా, కనీస సామాజిక ప్రజాస్పృహ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా దళితుల మీద జరుగుతున్న దాడులు ఎంత పాశవికంగా ఉన్నాయంటే, మీరు చెప్పిన సీతానగరంలో శిరోముండనం చేశారు, గుంటూరు జిల్లాలో దళిత మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపేశారు, అనంతపురం జిల్లాలో గిరిజన మహిళని భర్త ఎదుటే ముగ్గురు కామందులు పార్టీ నాయకులే కావాలని వాళ్ళ మాట వినలేదని రేప్ చేశారు. ఇలాంటి ఘటనలు కుప్పలుగా కోకొల్లలుగా ఉన్నాయి గడిచిన ఏడాది కాలంలో. ఎందుకు బీజేపీ ఎక్కడా కూడా నోరు విప్పడం లేదు? ఎందుకు నోరు విప్పడం లేదు? మై స్టేట్ క్వశ్చన్ సార్. ఒపీనియన్ భారతీయ జనతా మేము ఇలాంటి అంశాలని ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మా దృష్టికి ఈ సందర్భంలో మీరు ఖండించడం లేదు సార్. 40 రోజులు మీరు ఖండించడం లేదు. నేను అధ్యక్షుడు అయిన తర్వాత సీతానగరం అంశం ఉంది, కన్నా గారు ఖండించారు, మా బృందం వెళ్ళింది మాట్లాడింది. అట్లానే ఇప్పుడు నేను అధ్యక్షుడు అయిన తర్వాత మీరు ఎక్కడైనా దళితుల మీద అంశం జరిగితే నాకు వివక్షత అనేది లేదు. మానసికంగా నేను దళితులకి అనుకూలవాదిని. ఇందులో మీరు రెండు ఆలోచనకి మీకు వివక్ష ఉందని నేను అనట్లేదండి, మీకు వివక్ష ఉందని నేను అనడం లేదు. కానీ ఈ పర్టికులర్ ఇష్యూస్ లో దళితుల పైన జరుగుతున్న దాడుల విషయంలో పర్టికులర్ ఇష్యూలో నేను అధ్యక్షుడు అయిన తర్వాత ఏ అంశం నా దృష్టికి వచ్చినా నేను ఖండిస్తాను. రాబోయేటువంటి రోజుల్లో మీరు అలాంటి అపోహలకు వెళ్ళొద్దు. నేను తప్పకుండా ఉద్యమంలో పాల్గొంటా. నేను అనే పాయింట్ ఏంటంటే సార్, మనకి దేవాలయాలు ఎంత అర్థమైంది. మానవ సేవే మాధవ సేవ కదా, మానవ సేవే మాధవ సేవ కదా. దేవాలయాలు ఎంత ముఖ్యమో దళితుల యందు కూడా అదే అంటున్నా. దళితుల యందు కూడా అదే అంటున్నా సార్. దళితుల యందు కూడా నేను కూడా అదే అంటున్నా. ఆ విధమైన ఆలోచనలతో భారతీయ జనతా పార్టీ దేవాలయాన్ని ఏ విధంగా చూస్తుందో దళితులు కూడా భారతీయ జనతా పార్టీ అదే విధంగా ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అంటే ఇది 100% ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అంటే దళితుడిని ఒక్క నిమిషం భారతదేశానికి దళితుడిని నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. దళితుడు భారతదేశానికి రాష్ట్రపతి. నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను భారతీయ జనతా పార్టీ పరిపాలనలో. సార్ దయచేసి ఒక మాట, ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మీకు హామీ ఇస్తున్నా, మీ ద్వారా దళిత సోదరులకు హామీ ఇస్తున్నా, రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. మీకు హామీ ఇస్తున్నా, మీ ద్వారా ప్రధానికానికి హామీ ఇస్తున్నా. స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. రైట్, చాలా మంచి విషయం చెప్పారు, అందుకు మీకు ధన్యవాదాలు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే సీతానగరం దళితుడి శిరోముండనం జరిగిన కేసులో ఎవరూ పట్టించుకోవట్లేదని ఆ యువకుడు సాక్షాత్తు భారత రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాస్తే రాష్ట్రపతి గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమించి ఆ కేసుని వీలైనంత త్వరగా తెమల్చమని చెబితే ఇంతవరకు దిక్కు లేదు, దివాణం లేదు. కనీసం
నియమించబడిన అధికారి ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను ఇంతవరకు ఎవరు కనీసం పలకరించలేదని చెప్పి నిన్నగాక మొన్ననే ఆ యువకుడు చెప్పాడు. అట్ ది సేమ్ టైం వైజాగ్లో శిరోముండనం విషయంలో మాత్రం ఆగ మేఘాల మీద కేసులు పెట్టాలి, నో డౌట్, వాళ్ళని శిక్షించాలి. కానీ వారు మీ సోదర పార్టీ అయిన జనసేనకు దగ్గరైన నాయకుడు అనే ఉద్దేశంతో తొందరగా విరుచుకుపడ్డారు, ఇది మాత్రం గాలి కొదిలేశారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకటి, ఇది అవునంటారా కాదంటారా? రాష్ట్రపతి గారు స్పందిస్తే మనం స్పందించకపోవడం ఏంటి? మేము స్పందించాం. ఆనాడున్న మా కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులు స్పందించారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆవేళ స్పందించారు ఆ అంశం మీద. ఆవేళ నేను అధ్యక్షుడు కాదు. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ కార్యక్రమం జరిగినా మేము స్పందిస్తామని స్పష్టంగా నా వైఖరి మీకు తెలియజేశాను. రైట్. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం నిన్న అఫిడవిట్, మళ్ళీ ఒకసారి అడిషనల్ అఫిడవిట్ కూడా వేశారు కేంద్ర ప్రభుత్వం. ఈ అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న అంశాల విషయంలో కానీ, ఇతరత్ర అంశాల విషయంలో కానీ, జనసేనతో మీ అనుబంధం విషయంలో కానీ భవిష్యత్తు ఎలా ఉండ. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ లైవ్ షో విత్ సోము వీర్రాజు గారు. వీర్రాజు గారు వెల్కమ్ బ్యాక్ అండి. ఒక 3-4 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం స్పీడ్గా ఇది చేద్దాం. ఒక అరగంట టైం ఉంది మనకి, అరగంట మాత్రమే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది కదా, మాకు సంబంధం లేదని గతంలో వేశారు. ఇప్పుడేమో ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చు, విభజన చట్టంలో ఒకటే పెట్టాలని నేను చెప్పలేదు అని వేశారు. అది మీకు సంతృప్తికరంగా అనిపించిందా? నాకు సంతృప్తి అనేది కేంద్రానికి సంబంధం లేనటువంటి అంశం అది అని కేంద్రం చెప్పింది. కేంద్రం రాష్ట్రాన్ని సమర్థించడం కాదు. అందరూ దీన్ని ప్రిడిక్ట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని కేంద్రం సమర్థించింది. చంద్రబాబు నాయుడు గారు నేను సింగపూర్ రాజధాని కడతాను అని అన్నారు. కేంద్రం వ్యతిరేకించిందా? కన్స్టారియం అనే దాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఆవేళ కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకోలేదు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? పార్లమెంట్లో ప్రశ్నించండి అంటున్నారు. కేంద్రానికి సంబంధం ఉంది అంటున్నారు. ఆయన జపాన్ రాజధాని అన్నారండి, కేంద్రం ఏమన్నా ఉందా? ఆయన సింగపూర్ రాజధాని అన్నారండి, కేంద్రం ఏమన్నా ఉందా? ఆయన చైనా రాజధాని అన్నారండి, కేంద్రం ఏమన్నా ఉందా? ఆయన సింగపూర్ రాజధాని అంద, కేంద్రం ఏమన్నా ఉందా? ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడా చంద్రబాబు నాయుడు? ఆయన అడగలేదు. ఆవేళ కేంద్రం దీంట్లో కలెక్ట్ చేసుకోలేదు. ఈవేళ కేంద్రం ఎందుకు కలెక్ట్ చేసుకోలేదు? ఇది కేంద్రానికి సంబంధం లేదనేటువంటి అంశం కాబట్టి ఈవేళ చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు ఇది కేంద్రానికి సంబంధించిందని. ఆవేళ కేంద్రం పర్మిషన్ ఆయన తీసుకోలేదుగా. మీరు ఇప్పుడు అడగాలి చంద్రబాబు నాయుడిని, ఏమయ్యా ఆవేళ నువ్వు కేంద్రానికి పర్మిషన్ అడిగావా? చైనా, సింగపూరు, జపాను. అసలు చంద్రబాబు నాయుడు ప్రశ్న నేను ఏదో దేశం చంద్రబాబు నాయుడు ప్రశ్న ఇది చంద్రబాబు నాయుడు ప్రశ్న కాదు, ఇది చంద్రబాబు నాయుడు ప్రశ్న కాదండి. ఆంధ్రప్రదేశ్ ప్రశ్న, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్న. రాజధానులెన్ని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రశ్న. మీరు చంద్రబాబు నాయుడు ప్రశ్నని మీరెందుకు అనుకుంటున్నారు? ప్రజలకు చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. మీరు చెప్పిన సూత్రమే ఇది. అన్ని కాదండి. మేము ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 64,000 ప్లాట్స్ రైతాంగానికి ఇవ్వాలి. 64,000 ప్లాట్స్ రైతాంగానికి ఇవ్వాలి. నెంబర్ 1, ఏం చేసుకోవడానికి? రోడ్లు వెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి. నెంబర్ 2. నెంబర్ 3, 9,000 ఎకరాల భూమి మిగులుతుంది. ఈ భూమిని ఈ ప్రభుత్వం అభివృద్ధి చెయ్యాలి. వీఆర్ వెరీ క్లియర్. సోమవీర్రాజు గారు ఎంత బ్లేటెంట్ గా నేను మీతోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను కాబట్టి ఎంత పచ్చిగా
ఎంత ఎంత అంటే ఏమాత్రం రాజకీయ పరమైన కమిట్మెంట్స్ లేకుండా నాలుకలు మడతేస్తున్నారంటే, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారంటే, ఇది అభివృద్ధి చేయాలా ఏంటి? అభివృద్ధి వేసుకోవడం మీకు అలవాటు కాదు. ఏం చేయాలి అక్కడ అభివృద్ధి చేయడం అంటే? అబద్ధాలు ఆడేటువంటి చంద్రబాబు నాయుడిని భుజాలు వేసుకోవడం మీకు అలవాటు. అబద్ధాలు చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడాడా లేకపోతే ఇంకొకరు అబద్ధాలు ఆడా అది కాదు. అభివృద్ధి చేయడం అంటే ఏంటి సార్? ఏజెంట్ లో మాకు తెలుసు మేము అబద్ధాలు ఆడడం. అభివృద్ధి చేయడం అంటే ఏంటి సోమవీర్రాజు గారు? 64,000 ఎకరాలను అభివృద్ధి చేయడం అంటే ఏంటి? అబద్ధమా? ప్రజలు అడుగుతున్నారు. ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే అవునండి. ఎలా అభివృద్ధి అంటే ఏంటి? భూమిని అభివృద్ధి అంటే ఏంటి అంటున్నా నేను. చంద్రబాబు మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? వీర్రాజు గారు పెట్టాడు, ఒక్క రాయి కూడా వేయలేదు. రైతుకైనా అడగలేకపోతే మీది నిజమా? రైట్. మీది నిజమా? ఓకే. మీరు నిజాయితీ అయిన వాడ ఏంటండి కృష్ణ గారు మాట్లాడతారు? మాకు 7,000 కోట్లు నాకు నిజాయితీ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. రైతుకి న్యాయం చేసావా? న్యాయం అంటే ఏంటి మహాప్రభు? చంద్రబాబు నాయుడు అయ్యా వీర్రాజు గారు, న్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం అంటే ఏంటి? మీరు ఆ వేళ అడగకుండా న్యాయం అంటే ఏంటి అని అడుగుతున్నా నేను. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాసేపు పక్కన పెట్టండి. 23 సీట్ల చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి. 23 సీట్ల చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి. నాకు మిమ్మల్ని అడిగే రైట్ ఉంది. ఎందుకంటే మీరు అధ్యక్షుడు అయిన తర్వాత మీరే చెప్పారు అమరావతిలోనే రాజధాని ఉంటుందని. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఇవాళ నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా. వీర్రాజు గారు దయచేసి వినండి. దయచేసి మీకు సమాధానం దయచేసి అడిగిన దానికి మీరు చెప్పండి. మీ విశ్లేషణ కూడా చెప్పండి. మీ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పండి. ఆడియో ప్లీజ్. మాట్లాడతాడు పచ్చిగా. మేము పచ్చిగా అబద్ధాలు చెప్తారు చంద్రబాబు. చంద్రబాబు ఎవరండి మధ్యలో? చంద్రబాబు ఎవరు? మీకెందుకు చంద్రబాబు అంటే అంత భయం? చంద్రబాబు అంటే అంత భయం ఎందుకు? చంద్రబాబు ఎందుకు మన మధ్యలో? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. హూ ఈజ్ చంద్రబాబు నాయుడు బిట్వీన్ యూ అండ్ మీ? మధ్యలో కాదు, ఎవరి మధ్యలో ఎక్కడ బిట్వీన్ యూ అండ్ మీ? అయ్యా వీర్రాజు గారు, బిట్వీన్ యూ అండ్ మీ హూ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నా. 9,000 ఎకరాల అభివృద్ధి చేయడం అంటే ఏంటి సార్? ఎవరు ఆయన ఎజెండానే మీరు మాట్లాడతారు. అడగాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల ఎజెండా అడుగుతాం, మీ ఎజెండా అడుగుతాం. ఇందాక హిందూ మతం విషయంలో మిమ్మల్ని సమర్థించలేదా? మీరు కృష్ణ గారు అడుగుతారు కాదండి. ఒక మాట సార్, ఇవన్నీ వద్దు. కాసేపు పక్కన పెడతాం. ఇవన్నీ వద్దు సార్. ఎజెండానే ముఖ్యమని అడుగుతున్నా. ఇవన్నీ వద్దు, కాసేపు పక్కన పెడదాం. ఒక్క నిమిషం. అయ్యా వీర్రాజు గారు ఒక్క నిమిషం. అయ్యా వీర్రాజు గారు ఒక్క నిమిషం సార్. ఇవన్నీ వద్దు, కాసేపు పక్కన పెడదాం. చెప్పండి. హిందూ మతం విషయంలో, హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ఇందాక మిమ్మల్ని సమర్థించాం. ఆలయం విషయంలో సమర్థించాం. సచివాలయం విషయంలో అడుగుతున్నా నేను. సచివాలయం పరిస్థితి ఏంటి? ఆలయం ఓకే, సచివాలయం ఏంటి? వాట్ అబౌట్ సచివాలయం? సచివాలయం కృష్ణ గారు, సచివాలయం 500 కోట్లతో కడతానన్నాడు కేసీఆర్. సచివాలయం ఒకసారి మీ కెమెరాలు తీసుకుని రాయ్పూర్ వెళ్ళండి. హౌసింగ్ బోర్డు కట్టింది కట్టిందండి. అమరావతిలో రాజధాని ఉంటుందా? కేసీఆర్ 500 కోట్లతో ఏమాత్రం ఆలోచన 1500 ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు 1500 కోట్లు? కట్టమని ఇచ్చాం. మరి 500 కోట్లతో అయిపోయేది కదా. 1500 కోట్లు కాదు, 2500 కోట్లు ఇచ్చాం. 1000 కోట్లు కూడా 2500 ఇచ్చారు. రైట్, ఇచ్చారు. 100% నిధులు ఇచ్చాం. నిధులు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అడగండి. టెంపరీ రాజధాని కట్టిన చంద్రబాబు నాయుడు అడగండి. మీరు ఇప్పుడు కౌన్సిల్ మెంబర్ సార్. మమ్మల్ని అడుగుతారు. కౌన్సిల్ మెంబర్ అండి. మీరు కూర్చునే కౌన్సిల్ బిల్డింగ్ అక్కడే ఉందండి సార్. మీరు కూర్చునే దేవాలయం లాంటి శాసన మండలి అక్కడే ఉంది సార్. అక్కడే ఉంది. మీరు కూర్చునేదే, రోజు వెళ్ళేదే. మీరు ఎమ్మెల్సీ. మీరు ఎమ్మెల్సీ. కొన్ని విషయాలు చెప్తున్నా.
నా పాయింట్ ఒకటే సార్, నా పాయింట్ ఒకటే. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నేను. తెలుగుదేశం కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఏం కాదు. మీరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఒక విషయాన్ని చెప్తున్నానండి. ఒక ప్రశ్న అడిగాక మీరు చెప్పేసేయండి. ఒక ప్రశ్న అడిగినా చెప్పేయండి. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళం ఉన్నది. అమరావతిలో రాజధాని ఉంటుందా లేకపోతే 3 రాజధానులు అవుతాయా? నిన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది, చట్ట ప్రకారం ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు, ఎన్నైనా పెట్టుకోవచ్చు అంది. అది మీకు సమ్మతమేనా ఏపీ బీజేపీ శాఖకి? సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వం కట్టేటువంటి మా యొక్క పార్టీ పాలసీ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ చెప్తున్నా మీకు. మా యొక్క పార్టీ కార్యాలయం విజయవాడలోనే ఉంటది. నేను అధ్యక్షుడిగా చెప్తున్నా. అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క స్పష్టమైనటువంటి వైఖరి. ఈవేళ ఈ ప్రభుత్వం 64,000 ప్లాట్స్ రైతులకు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు కనీసం రాళ్లు కూడా పాతిచ్చేవలేకపోయాడు. 7,200 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే రాజధాని కడతానని చెప్పాడు. మేము 64,000 ప్లాట్స్ ఈ ప్రభుత్వం ఈ రైతులకి అభివృద్ధి చేసి ఇవ్వాలి. ఇంకా రోడ్లు వేసి 9,000 ఎకరాల భూమి మిగిలితే ఆ భూమిని అభివృద్ధి చేసి అమరావతిని అభివృద్ధి చేయాలి. ఆ భూముల్ని ఇది విస్పష్టమైనటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరి. ఇది విస్పష్టమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ యొక్క ఆలోచన ఏంటంటే రైతులకు ఇవ్వాల్సిన 64,000 ప్లాట్లు వీలైనంత తొందరగా ఇచ్చేయాలి. ఆ మిగిలిన 9,000 ఎకరాలను కూడా వ్యాపార పరంగానో ఇతర సంస్థలకు ఇవ్వడం ద్వారా ఏదో రకంగా అభివృద్ధి చేయాలి. అమరావతిలోనే సెక్రటేరియట్, హైకోర్టు అండ్ హైకోర్టు అంటే అది మారిస్తే ఒకవేళ రాష్ట్రపతి గారి పర్మిషన్ తో హైకోర్టు కర్నూలులో ఉండాలని మీ మొదటి నుంచి మీ విధానం నేను ఒప్పుకుంటా, దానికి ఒప్పుకుంటా. రైట్. శాసనసభ, శాసన మండలి, సచివాలయము, రాజ్భవన్ ఇవన్నీ అమరావతిలో ఉండాలి. రైట్, అంతేనా? అంతే. ఎలాగ అఫిడవిట్ వేసింది అలా అఫిడవిట్ వేసింది, దాని జోలికి మీరు వెళ్ళొద్దు. అసలు ఎందుకు వెళ్ళొద్దు? కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రానికి ఇందులో లాగొద్దు. చంద్రబాబు నాయుడు టైంలోనూ మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. అంటే అడిగారు కాబట్టి చెప్తున్నా. కేంద్రానికి సంబంధం లేదు అనేది ఒక యాంగిల్ ఉందా లేదా సెపరేట్. నేను దాని విషయం జోలికి వెళ్ళట్లే. చట్ట ప్రకారం ఎన్ని రాజధానులు అయినా పెట్టుకోవచ్చని వేశారు కదా నిన్న. అది చాలా మంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అది చట్ట ప్రకారం ఎన్ని రాజధానులు పెట్టుకోవచ్చని వేయడం అంటే ఏంటి అనే దాని మీద. అందుకోసం మిమ్మల్ని అడిగాను. రైట్, అక్కడితో ఆపేద్దాం. మీరు సార్ వీర్రాజు గారు అంటే చాలా నమ్మకం ఉందండి మాకు. ఆలయాన్ని ఎలా పరిరక్షిస్తారో అమరావతిలో సచివాలయాన్ని కూడా అలాగే పరిరక్షిస్తారు. మీరు మాకే ఓట్లు వేయించండి. కట్టం చంద్రబాబు నాయుడుకి ఓటు వేయించకండి. మీరు మమ్మల్ని సమర్థించండి. సార్ మన ఇద్దరు మమ్మల్ని నమ్మండి. సార్ మనకి దస్తావేజులు దీనికి నిలబడతానండి. మనకి దస్తావేజులు వద్దు సార్, మనకి దస్తావేజులు వద్దు, స్టాంప్ పేపర్లు వద్దు. సింపుల్ లైవ్ లో ఉన్నాం ఇద్దరము. నాకు తెలిసి 1,50,00,000 మంది చూస్తున్నారు ఇప్పుడు ఈ మన ఇద్దరు ఇంటర్వ్యూని. మీరు ఒకటే చెప్పండి నాకు, అమరావతిలోనే రాజధాని ఉంటుంది. సార్ వినపడుతుందా? నేను నిలబడతానండి. మీరు అన్నదానికి నేను నిలబడతా. నేనే చెప్తున్నాను సార్. నేను నా మాట నేను చెప్పాలి కదా. అమరావతిలోనే అసెంబ్లీ, అమరావతిలోనే కౌన్సిల్, అమరావతిలోనే సెక్రటేరియట్, అమరావతిలోనే రాజ్భవన్ ఉంటాయి అని మీరు ఇప్పుడు హామీ ఇవ్వండి లైవ్ లో. నాకు ఎంతో మంది ఉన్న ఒక 20,000 ఓట్లో, 30,000 ఓట్లో, ఒక 50,000 ఓట్లో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో 4-5 ఓట్లు ఉంటాయి. నాకంటూ ఒక ఇది ఉంది. మీరు ఆ మాట ఇవ్వండి, నేను వచ్చి బీజేపీ తరఫున నేను ప్రచారం చేస్తా. నేను 64,000 ప్లాట్స్ రైతులకి అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసి ఇస్తుందండి. ఓకే, నెంబర్ 1 ఓకే యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేశా. 9,000 ఎకరాలని
మేము అభివృద్ధి చేసి ఇస్తామండి. 2 3 7,200 కోట్ల అభివృద్ధి 7,200 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఛానల్లో చూపించకూడదు. టెంపరీ రాజధాని 5 సంవత్సరాల్లో టెంపరీ రాజధాని కట్టినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మీరు ఇష్యూ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఆయన యొక్క ఎజెండా భుజం మీద వేసుకోకూడదు. మీరు ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. మీకు నిజాయితీ ఉంటే నాకు నిజాయితీ ఉంది కాబట్టే చెప్తున్నా. నాకు నిజాయితీ ఉంది కాబట్టే 64,000 ప్లాట్లు మీరు బాధ్యత తీసుకోండి. అలాగే 9,000 ఎకరాల అభివృద్ధి మీరు బాధ్యత తీసుకోండి. అలాగే అసెంబ్లీ మీరు బాధ్యత తీసుకోండి. కౌన్సిల్ మీరు బాధ్యత తీసుకోండి. రాజ్భవన్ మీరు బాధ్యత తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటుందని డంకా బజాయించి చెప్పండి. నేను గనక బీజేపీకి వచ్చే ఎన్నికల ప్రచారం చేయకపోతే మీరు నన్ను నిలదీసి అడగండి. ఇదే ప్రజల ముందు. గురించి ఏం చేస్తారు మీరు చెప్పండి. 7,200 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడుకి మీరు ఇచ్చేటువంటి ఏంటి? సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు 7,200 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు చంద్రబాబు నాయుడు విషయంలో ఎలాంటి అభిప్రాయం లేదు. మలేషియా అన్నాడు. మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి సార్. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి దాని మీద కూడా. ఈ ప్రభుత్వాన్ని ఏమనండి, చంద్రబాబు నాయుడు ఎజెండా నేను తీసుకోను అని మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఎజెండా నేను ప్రకటించను అని మీరు చెప్పండి. మీ ఛానల్లో వేయండి మీరు చెప్పండి. వీర్రాజు గారు, ఇక్కడ ఛానల్లో నా ఛానల్లో వేయడము లేకపోతే నా ఛానల్ వేయకపోవడం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరు. మీరే బతికిస్తున్నారు చంద్రబాబు నాయుడిని. తప్పండి. మేము ప్రజల కోసం ఉన్నాం. మేము ప్రజల కోసం ఉన్నాం. మేము ప్రజల కోసం ఉన్నాం. ప్రభుత్వాల కోసం ఉన్నాం. మీరు అగ్రిమెంట్ అన్నారు. మీరు అగ్రిమెంట్ అన్నారు. నేను సంతకం చేసి మీరు చేయట్లేదు. నేను చేస్తా, సంతకం మీరు పెట్టండి, నేను చేస్తా. కానీ ఒకటి మీరు చంద్రబాబు నాయుడిని ఎందుకు? నేను చంద్రబాబు నాయుడు ఎందుకు సార్? మీకు ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు అంటే అంత భయం ఎందుకండి? అసలు ఆయన కదా పక్కన పెట్టండి మీ ఛానల్ ద్వారా. అరే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు సార్ అంత భయం ఎందుకండి? నేను నిలబడతానండి. అరే చంద్రబాబు నాయుడు అక్కడ అద్భుతమైన రాజధాని కడతానన్నాడండి. మీరు ఏకండి ఆయన్ని, మీరు ఏకండి మీ ఛానల్లో. ఏమని కట్టలు మీరు ఏకాలు? మీరు మళ్ళీ ప్రజలు గెలిపించలేదు కదా, ప్రజలు ఓడించారు కదా. మీరు ఏకాలండి. అరే మీరు నా గురించి మేము ఏకాలండి మీరు ఎక్కుతున్నారు కదా, మీరు ఎక్కువండి. మాకు సంబంధం లేదు. మాకు పార్టీలతో సంబంధం లేదు సార్. ప్రజల సమస్యలే సంబంధం సార్. స్ట్రైట్ గా చెప్తున్నా. నేను స్ట్రైట్ గా చెప్తున్నా. మాకు విజయవాడలో నా ఆఫీస్ పెట్టాం. మా సెంట్రల్ ఆఫీస్ విజయవాడలోనే ఉంటది. నేను విజయవాడ మకాం మార్చాను. నేను అధ్యక్షుడు అయిన తర్వాత కోవిడ్ టైంలో కూడా నేను 2 రోజులే రాజమండ్రిలో ఉన్నా, 3 రోజులే రాజమండ్రిలో ఉన్నా. నేను విజయవాడలో 15 రోజులు ఉన్నా. కాబట్టి నేను విజయవాడలో ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకున్నా. నేను అక్కడే ఉంటా. చెప్తున్నా మీకోసం కాదు, ఇవన్నీ నా కోసం చేసుకున్నా. మీకోసం, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం సార్. నాకు ఒరిగేది ఏముండదు సార్. ఎలక్షన్ లో రాజకీయాల్లోకి వచ్చేవాడినా. ఈ రెండు ఫ్యామిలీ ప్రభుత్వాలు ఒకళ్ళొకళ్ళు వ్యతిరేకించుకుని కక్షలతో కార్పణ్యాలతో రగిలిపోయేటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. మీరు అధికారంలోకి రండి సార్. మీరు అధికారంలోకి రండి. ఆంధ్రప్రదేశ్ ని పాలించండి. మార్చేటువంటి వైఖరులు ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకుని మీరు ఆంధ్రప్రదేశ్ ని పాలించండి సార్. ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం తీసుకురండి. మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి వీళ్ళకి మంత్రులు ఇప్పించేసి వాళ్ళకి మంత్రులు ఇప్పించేసి ఈ వైఖరులు మీరు దయచేసి వైఖరులు సపోర్ట్ చేయకండి. నేను సపోర్ట్ చేయట్లేదండి బాబు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా. మీరు అర్థం చేసుకోవట్లా. మీరు అడిగారు నన్ను, మీరు ప్రచారం చేస్తారా, మా తరఫున ఓట్లు వేపిస్తారా అన్నారు. నేను వేపిస్తానని చెప్పి కమిట్ అయ్యాను. మీరు కమిట్ అవ్వట్లా. మీరు పారిపోతున్నారు. నేను 1000 కోట్లతో కృష్ణ గారు 1000 కోట్లతో అద్భుతమైన సెక్రటరీ కట్టిస్తా. 7,200 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క బిల్డింగ్ కూడా సార్ అమరావతిలోనే కట్టిస్తారు కదా. అమరావతిలోనే కదా 1000 కోట్లు. 1000 కోట్లు కాదండి, 500 కోట్లతో కట్టించండి. 500 కోట్లతోనే కట్టించండి. అమరావతిలో కట్టిస్తారా? నేను మాటకి నిలబడి ఉన్నాను. ఏది మళ్ళీ ఒకసారి చెప్పండి. కానీ మీరు కన్ఫ్యూజ్ చేశారు.
మీరు దాటేశారు ఇందాక. నేను ఎన్నిసార్లు చెప్తాను, చంద్రబాబు నాయుడు 7,200 కోట్లు ఏం చేశాడో చెప్పండి మీరు. నాకేం సంబంధం సార్? నేను లెక్కలు అడుగుతాను, నేనేవ్వండి సార్? హూయామై నీకేం సంబంధం? సంబంధమా? మా మీద సంబంధమా? నేను మిమ్మల్ని కూడా లెక్కలు అడగడం లేదు సార్. చంద్రబాబు నాయుడు ఏం అనరా మీరు? అంటే చంద్రబాబు నాయుడు సంబంధం లేదు, సోమవీర్రాజే సంబంధమా మీకు? నేను మిమ్మల్ని కూడా కృష్ణ గారు సార్, నేను మిమ్మల్ని కూడా లెక్కలు అడగడం లేదు. అంటే నేను అడుగుతున్నా, మీకు చంద్రబాబు నాయుడు సంబంధం లేదా? నాకు లేదు, సోమవీర్రాజు నాకు సంబంధం లేదు. నాకేం సంబంధం? వైఎస్ నాకేం సంబంధం? ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చి రాజధాని మారుస్తానంటే అడిగేవాడిని. నాకు చంద్రబాబు టోటల్లీ మిస్టేకన్ సార్, యు ఆర్ టోటల్లీ మిస్టేకన్. ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చి రాజధాని మారుస్తాను అని ఉంటే అడుగుండేవాడిని. కానీ ఎన్నికల ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. శంకుస్థాపన చేసిన మోదీ గారు పట్టించుకోవట్లేదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పటికైనా చెప్పండి, సంతకం పెట్టాలా? ఇప్పటికైనా ప్రజలకు మాట ఇవ్వండి. ఏం చేసేవయ్యా అంటే అడగరా? మీరు నన్నే అడుగుతారా? అరే మీరు అసలు మీరు చెప్పేదానికి మీరు రాజకీయ నాయకుడు సార్. రేపొద్దున ఈ అంశంలో కూడా నిజాయితీగా ఉన్నా, మీ నిజాయితీని ప్రశ్నిస్తున్నా. నా నిజాయితీ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు అడగను అంటే చూసే ప్రజలకు తెలుసండి సార్. మీరు రాజకీయ నాయకులు, నేను రాజకీయ నాయకుడు కాదు. నా పాయింట్ ఒకటే, నా పాయింట్ ఒకటే. చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అంటారు? నాకేం సంబంధం అంటారు? చెప్పనా ఏంటో సోమవీర్రాజు మీరు వింటే అర్థమవుతుంది. మీరు వినడంలా. ఏంటంటే నాకు చంద్రబాబు అవును, ఏం సంబంధం? సోమవీర్రాజే సంబంధమా? వినండి చెప్తా. అంటే యు ఆర్ టార్గెటెడ్ ఓన్లీ సోమవీర్రాజు, నాట్ చంద్రబాబు నాయుడు. No, I am targeting Amravati. Not Chandrababu Naidu. I am targeting Amravati only. I am not targeting Chandrababu Naidu. I am not targeting Somavirraju. I am not targeting Jagannath Reddy. I am for Amravati. I am for Vijayawada. నేను అనేది కూడా అదే. ఆ మాట చెప్తే అయిపోయేది కదా ఇందాక. ఎందుకు ఇవన్నీ? మీరు 500 కోట్లు కట్టండి, అమరావతి సెక్రటరీ కట్టండి, ఎవరు కాదన్నాడు? సోమవీర్రాజు ఒక్కడే సంబంధం అంటారే, చంద్రబాబు నాయుడు సంబంధం లేదా? సోమవీర్రాజుకు ఒక్కడికే సంబంధమా? అదేంటండి వీర్రాజు గారు? అది కూడా నా సంబంధం అడగాలి. వీర్రాజు గారు ఒక్క మాట నా మాట వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇందులో సంబంధం కాదు ఒక్క మాట సార్, ఒక్క మాట మీరు చెప్పాలి. వీర్రాజు గారు ఒక్క మాట సార్, దయచేసి ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి దయచేసి దయచేసి ఒక్క మాట వినండి. సోము వీర్రాజు గారు ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట. చంద్రబాబు నాయుడు గారు 7,200 కోట్లు తీసుకుని అందులో ఏమీ చేయలేదు, లేకపోతే డబ్బులు అవినీతి అయింది అని అంటే ఎంక్వైరీ చేసుకోండి, కేంద్రం సిబిఐ చేసుకోవచ్చు, తప్పేం లేదు. పాయింట్ నెంబర్ 1, నేను చంద్రబాబు నాయుడిని సంబంధం లేదు అని ఎందుకన్నానంటే ఈ విషయంలో, ఒకవేళ ఆయన మళ్ళీ ఎన్నికయ్యి లేదు ఓడిపోయినా కూడా రాజధాని వికేంద్రీకరణకి ఆయన ప్రపోజ్ చేసినా ఆయన సపోర్ట్ చేసినా అప్పుడు ఖచ్చితంగా నిలదీసి అడిగేవాడిని చంద్రబాబు నాయుడిని. నంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి ఇప్పుడు మారుస్తున్నారు కాబట్టి దాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీదుగా ఈ దేశంలో వేసిన మొట్టమొదటి శంకుస్థాపన రాయి అమరావతి. దాని పరువు పోయేలా ఉంది ఇప్పుడు అది మార్చేస్తే. అందుకని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, అంతే తప్ప మీరు టార్గెట్ ఆయన టార్గెట్ కాదు, ఇది ఏది కాదు. ఇప్పుడు స్పష్టంగా చెప్పారు కదా మీరు, అమరావతిలోనే సెక్రటరీ కూడా ఉంటుందని, అంతే కదా? ఎందుకు చెప్పారు కదా, చెప్పాము. మా యొక్క పాలసీ అదే, మీ పాలసీ అదే. 500 కోట్లతో సెక్రటరీ కట్టేస్తాం. 7,200 కోట్లు చంద్రబాబు నాయుడు ఏం చేశాడో మీ ఛానల్లో నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు మీరు కూడా ప్రశ్నించండి. సోమవీర్రాజును ఒక్కడే కాదు ప్రశ్నించడం, సోమవీర్రాజును ఒక్కడే కాదు టార్గెట్ చేయడం, భారతీయ జనతా పార్టీనే టార్గెట్ చేయడం అనేది మీ భారతీయ జనతా పార్టీ వైఖరి. మీ బాధ ఎంత కష్టపడినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అనే బాధ కనపడుతుంది నాకు. మీ ఛానల్ యొక్క ఆక్రోశం, మీ యొక్క వ్యక్తుల యొక్క ఆక్రోశం నాకు తెలుసు. మీరు ఏం ఆర్టికల్ రాస్తున్నారో, మీరు ఎలాంటి ఆర్టికల్ రాస్తున్నారో నాకు తెలుసు. మీకు స్వేచ్ఛ ఉందని ఆక్రోశంతో ఉంటారా? ఒక వ్యవస్థ మీద కక్ష కడతారా, పగబడతారా? అది పద్ధతి కాదు. ఆక్రోశం
అయ్యా వీర్రాజు గారు, సోమ వీర్రాజు గారు, ఆక్రోశం మాదో ఉక్రోశం మీదో కనబడుతుంది. వచ్చి నేను మాట్లాడతా, మేమేం చేస్తున్నాం ఈ ఆక్రోశం నాది కాదు, ఉక్రోశం మీది అనేది అర్థమవుతుంది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేద్దాం సార్, మళ్ళీ పెట్టుకుందాం. టైం ఇస్తే మీకు నేను మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఒక 2 గంటలు పెట్టుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద డీటెయిల్ డిబేట్ కూర్చుందాం. మీరు చంద్రబాబు నాయుడు గారిని పక్కన కూర్చోబెట్టండి, మా ఇద్దరికి డిబేట్ పెట్టండి, నేను మాట్లాడతా. మీరిద్దరు రాసుకుని పూసుకుని తిరిగినప్పుడు ఏమైందో, ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నప్పుడు ఏమైందో, ఇవన్నీ డిబేట్ పెట్టండి. కాదండి, అందరూ రాసుకొని పూసుకొని అందరు కలిసి ప్రభుత్వం పెట్టుకుని ఆయన ఎమ్మెల్యే కాదండి, ఆయన ఎమ్మెల్యేల ఓటుతోనే కదా మీరు ఎమ్మెల్సీ అయ్యారు. అప్పుడు ఏమైందో ఇదంతా చంద్రబాబు నాయుడుకి 2014 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఓటుతోనే కదా మీరు ఎమ్మెల్సీ అయ్యారు. అప్పుడు ఏమైంది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇచ్చింది. చంద్రబాబు నాయుడు 2009లో నెగ్గాడా? చంద్రబాబు నాయుడు బీజేపీ లేకుండా 2009లో నెగ్గాడా? మొన్న 14లో నెగ్గాడు చంద్రబాబు నాయుడు బీజేపీతో. మా ద్వారా ప్రభుత్వం తెలుసు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చేసాడట. మీ వల్ల నెగ్గారు. బాధ, మేము ప్రభుత్వాన్ని నాకు బాధ లేదండి, నాకేం బాధ లేదు. మీరు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అంత ఉక్రోషం అంటున్నా? నన్ను ఆక్రోశం అంటున్నారు. మీకు ఉక్రోషం 2019లో మేము లేని మూలంగా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడుగా, మీకు తెలీదా? నాకు ఎమ్మెల్సీ ఇచ్చేసాడా? నేను దాంతో పెద్ద బాగుకున్నానా? మరి రాజీనామా చేయిపారా బాగుకునేది లేకపోతే? బాధ, నాకు ఎమ్మెల్సీ ఇచ్చేసాడట. కాదు, రాజీనామా చేసిపారా బాగుకునేది లేకపోతే? పెట్టినట్లనే మాట్లాడారు ఇప్పుడు. కాదు సార్, బాగుకునేది లేకపోతే రాజీనామా చేసేస్తే అయిపోయేదో. ఇవాళ ఈ ప్రశ్న కూడా వచ్చేది కాదు. రాజకీయాల్లో ఒక మాట చెప్పండి, ఒక ఆలోచనతో పనిచేస్తాం. 2014లో చంద్రబాబు నాయుడుకి మామూలంగా అధికారం వచ్చింది. నాకు ఒక ఎమ్మెల్సీ ఇస్తే మీకు బాధ ఏంటి? ఇచ్చాడు కదా, బాబు తిరిగారు కదా, తిరిగాం. మాట్లాడవలసింది మాట్లాడాను నేను ఎమ్మెల్సీలుగా. నా ప్రశ్నలు బాధ అనుకుంటారు కానీ చెప్పండి, మీరంతా ఒకప్పుడు ఫ్రెండ్సే కదా, ఇప్పుడు కొట్టుకుంటే ప్రజలు పిచ్చోళ్ళ అంటున్నా నేను. మీరు అందరు కలిసి పూసుకుని రాసుకుని పూసుకుని తిరిగిన వాళ్ళే కదా. సరే, అది వదిలేయండి. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మొన్న సుప్రీంకోర్టు సార్ ఒక్క మాటకు సమాధానం చెప్పండి, ఒకటి చెప్తాం. ఫైనల్ గా సుప్రీంకోర్టు మొన్న ఉంది కాబట్టి ఎవరికి ఏం చేశారో అది చేశారు. అంతేలేండి, ప్రజలకు అందరూ అన్ని తెలుసు. ఎనీవే, ఫైనల్ గా ఒక్కటి చెబుతాం సార్, తక్కువ 1 minute లో. సుప్రీంకోర్టు ఈ నేరపూరిత రాజకీయ నాయకులు, నేరాలకు పాల్పడే వాళ్ళు, వీళ్ళందరినీ స్పీడ్ గా విచారణ జరిపి శిక్షించాలి అని చెప్పింది. ప్రధానమంత్రి గారు కూడా ఆ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారని చెప్తున్నారు కదా. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందా? రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రాజకీయాలు క్రికెట్ లాంటివి. బీజేపీకి 2 స్థానాలు వచ్చినాయి, 283 వచ్చినాయి, 303 వచ్చినాయి. చాలా మంది ఆడభుజాల మీద ఎడభుజాల మీద చేతులు వేసారు, ఏమి రావు బీజేపీకి అని. క్రికెట్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియదు. నేను అడిగింది వేరే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఓకే, అది ఇప్పుడు నేను చెప్తున్నాగా, మీరు అడిగిన దానికే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రైట్. సోమవీర్రాజు గారు, మనం ఒక పని చేద్దాం. చాలా అంశాలు మిగిలిపోయినాయి నిజానికి. చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందనే దాని మీద మీరు చాలా ఉత్సాహంగా, ఇంత ముందు కూడా పూర్తిగా చెప్పలేకపోయాం, మనం టైం పర్మిట్ చేయకపోవడం వల్ల. మళ్ళీ ఒక రోజు ఇంకొక 2 hours టైం పెట్టుకుని మొత్తం ప్రతి ఇష్యూ బేస్డ్గా చర్చిద్దాం. ఒకటి, మనం ఆలయాన్ని రక్షించాలి, సచివాలయాన్ని రక్షించాలి అమరావతిలో. ఈ రెండింటి మాత్రం మన ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నాం. ప్రజలే సాక్ష్యం ఇవాళ. మళ్ళీ మాట తప్పితే మాత్రం నేను రాజమండ్రి వచ్చి కూర్చుంటా. చంద్రబాబు నాయుడు మీరు వదలకూడదు. నేను ఎందుకు వదులుతాను సార్? తప్పు చేసిన వాడు ఎవరిని నేను వదలను. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాడు ఎవరిని నేను వదలను. ఒక్క రాయి కూడా రైతుకి వేయలేకపోయేవేంటి అని కూడా మీరు వదలకూడదు. తప్పు చేసిన వాడిని ఎవరిని వదలను సార్. చంద్రబాబు నాయుడు ఇది కూడా మీరు వదలకూడదు. కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలంటే రేపే మన ఇద్దరు అమరావతి వెళ్ళి ప్రజలతో మాట్లాడదాం, తప్పుగా ఒప్పుగా చూపిద్దాం. రెడీనా? కావాలంటే రేపే వెళ్దాం. నన్ను కమిటీ చేయాలంటున్నారు, మిమ్మల్ని నేను కమిటీ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు 7,200 కోట్లు ఏం చేసామని మీరు నిలవేయాలంటున్నా. నేనెందుకు ఉన్నారు? ఆయన చెప్పుకోవాలి, మీరు అడగాలి.
మీరిద్దరు అసలు మీరే దోషులు, మీరే దోషులు, మీ ఇద్దరు జాయింట్ దోషులు. సారీ, నాకు యాక్చువల్ టైం లేదు కానీ ఆ 7,200 కోట్ల విషయంలో ఆ 7,200 కోట్ల విషయంలో మీ ఇద్దరు జాయింట్ గా దోషులు. మీ ఇద్దరు జాయింట్ గా ఖర్చు పెట్టారు. మీ ఇద్దరు జాయింట్ ప్రభుత్వం. మీ ఇద్దరు దొంగలే. ఒక దొంగలైతే దొరలైతే ఇద్దరు దొరలు, దొంగలైతే ఇద్దరు దొంగలే. మీకు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీని 5 ఏళ్లలో విమర్శించే హక్కు లేదు, ఎందుకంటే జాయింట్ ప్రభుత్వం మీది. కాబట్టి మీరు తప్పించుకోలేరు. ఆ విషయంలో 7,200 కోట్లు అవినీతి ఉంటే మీరు కూడా అందులో భాగస్వామి. రైట్ వీర్రాజు గారు, మళ్ళీ మనం ఒక రోజు 2 గంటలు కూర్చుని విపరీతంగా చర్చిద్దాం. అమరావతి గురించి చర్చిద్దాం, పోలవరం గురించి చర్చిద్దాం, రాజకీయాల గురించి చర్చిద్దాం, హిందూ మతం రక్షణ గురించి చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశాడో అది కూడా చర్చిద్దాం. అది కూడా చర్చిద్దాం. రైట్ సోమవీర్రాజు గారు, అది కూడా చర్చిద్దాం. అది కూడా చర్చిద్దాం. అన్ని విషయాలు చర్చిద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సోమవీర్రాజు గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్. మరి కాసేపట్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ABN.